గొప్ప గొప్ప దైవ సేవకులు వారి అనుభవాలు పంచుకుంటే వచ్చే తరానికి అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఆల్వేస్ ఏ బీట్ అండ్ ట్రాక్, అంటే నడుచుకుంటూ వెళ్ళిపోతే చాలు. ట్రెండ్ సెట్టర్స్ మన ముందుంటే, ఎగ్జాంపులరీ పీపుల్ ఉంటే మన జీవితం చాలా సునాయాసంగా వారి అడుగుజాడల్లో నడుచుకొని వెళ్తే సరిపోతుంది. ఇటు తలంపిచ్చిన దేవునికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇది అందరి సేవకులకు వస్తే బాగుండి తలంపని నేను కోరుతున్నాను. అంటే ఈచ్ వన్ విల్ బి బెనిఫిటెడ్ బై అదర్స్ ఎక్స్పీరియన్స్. కాబట్టి మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప పరిచర్య, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ అనే పరిచర్య నిమిత్తం దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. యేసుతో నా పయనం, మై జర్నీ విత్ జీసస్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. మరి ఒక దైవ సేవకుల కుటుంబంలో పుట్టినాను. దేవుని సేవకుల కుటుంబంలో పుట్టిన వారికి ప్రత్యేకమైన అనుగ్రహం ఉంటుందని నేను చెప్పగలను. దే క్యారీ సమ్ స్పెషల్ బ్లెస్సింగ్స్ ఆన్ దేర్ హెడ్ బికాస్ ద పేరెంట్స్ సర్వ్ ద లార్డ్. నా తల్లి తండ్రి ఇద్దరు కూడా కేరళ దేశం వదిలిపెట్టి మరి పచ్చదనం, ఇట్స్ కాల్డ్ ద గార్డెన్ ఆఫ్ ఇండియా, అంత సుందరమైన ఒక మరి రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఇంకొక రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి వచ్చినారు. భాష రాదు, బంధువులు లేరు. వారు సంపన్న కుటుంబానికి చెందినవారైనా వారు డబ్బులు ఏం తీసుకొని రాలేదు. విశ్వాస జీవితంలో ఉండాలి, ఎవరి మీద ఆధారపడదు, దేవుడే ఆధారం. దేవుడు మాకు దర్శనం ఇచ్చినాడు, సేవకు పిలుచుకున్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపిస్తాడు, మా ద్వారా సేవలు జరిగిస్తాడు అనే గొప్ప నమ్మకంతో వారు వచ్చినారు. ఎప్పుడైనా దేవుణ్ణి నమ్మేవారిని ఆయన ఎప్పుడు వమ్ము చేయడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అయితే వీరి జీవితంలో నేను చూసింది, మరి నన్ను ఆకర్షించింది ఏంటంటే వారి యథార్థత. సేవలు చాలామంది చేస్తున్నారు. ఇది నల్ల మనం చూసినప్పుడు అనేక మంది సేవలు చేస్తున్నారు, గుంపులను ఆకర్షిస్తున్నారు, చమత్కారాలు చేస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు. కానీ అక్కడ దేవుడు హెచ్చింపబడడం లేదు. ఒక వ్యక్తిని ఐకాన్గా చేసి వారి చుట్టూ చాలామంది తిరుగుతూ ఉన్నారు. కానీ మా తల్లిదండ్రులు చూపిన మార్గం ఏంటంటే, మన చుట్టూ మనుషులను తిప్పుకోకూడదు, మనము దేవుని తట్టు మనుషులను త్రిప్పాలి. యు హావ్ టు టర్న్ ద పీపుల్ టువర్డ్స్ గాడ్. మరి వారు యథార్థంగా పనిచేసినారు. వారి మాట, వారి క్రియలు, వారి విశ్వాసం నిష్కపటమైన విశ్వాసం ఉండేది. ఇట్ వాజ్ ప్యూర్ ఫెయిత్. మరి వారి భక్తి, చాలామంది కుటుంబాల్లో, సేవకుల కుటుంబాల్లో పిల్లలు పాడైపోతారు. మీరు గమనించినారా? తల్లి తండ్రి సేవలు చేస్తారు, పిల్లలందరూ వారి వారి మార్గంలో వెళ్ళిపోయి పతనం అయిపోతారు, భ్రష్టులు అయిపోతారు. చాలామంది సేవకుల కుటుంబంలో మనం చూస్తాం. ఎందుకు అవుతారని నేను చాలా ఆలోచించినాను. ఎందుకు అవుతారంటే, ఈ తల్లిదండ్రులు సేవ అని చెప్పి వారు బయట ఒకలాగా ప్రవర్తిస్తారు, ఇంటిలో మరొకలాగా ప్రవర్తిస్తారు. వారు చెప్పింది ఎప్పుడూ చేయరు. కాబట్టి వారి ఇంట్లో ఉన్న పిల్లలు ఇది చూసి మార్గం తప్పిపోతారు. ఓహో, వీళ్ళు చెప్పేది ఇంతే, వీళ్ళు ఎప్పుడు చెయ్యరు, వీళ్ళు కేవలం చెప్తారు కానీ దాని ప్రకారము ప్రవర్తించరు. కాబట్టి మాకు మాదిరి లేదు, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎగ్జాంపుల్ టు ఫాలో. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ లాస్ట్. అలాగే ఎప్పుడు కాకూడదు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. మీరు ఒక మాట చాలా జాగ్రత్తగా మీ హృదయంలో ఉంచుకోవాలి. మీరు ఏదైనా ఒక మాట మీరు ప్రసంగిస్తే లేక వివరిస్తే తప్పకుండా అది మీ జీవితంలో అమలు చేయాలి. యూ హ్యావ్ టు ఫాలో దట్. ఇప్పుడు మీరు అంటారు ప్రార్థన చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి అంటే మీరు తప్పకుండా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మీరందరూ పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలి అని చెప్తూ మీరు వ్యభిచార పాపం చేస్తే మీకు కఠినమైన తీర్పు తప్పకుండా ఉంటుంది. యథార్థంగా ఉండాలని చెప్పి మీరు నకిలీ పనులు చేస్తే బోధకులైన వారికి కఠినమైన తీర్పు ఉంటుందని వాక్యంలో ఉంది. అయితే నన్ను ఆకర్షించింది ఏంటి అంటే, కేవలం మా తల్లిదండ్రులు చేసిన యథార్థమైన సేవ చాలా నన్ను ఆకర్షించింది. అంటే
ఇంటర్మీడియట్ కాలేజ్ డేస్లో నేను నాస్తికత్వంలోకి దిగిపోయినా, నాస్తికత్వపు గుంపుకు నేను లీడర్గా ఉంటుని, దేవుడు లేడని నేను ప్రకటించిన, ముక్కుకు గాలం వేసి చక్కని పట్టాల మీద నడిపించింది నా తల్లిదండ్రుల యథార్థత అని చెప్పాలి. దేవుని స్తోత్రం. అంటే చూడండి, నేను తప్పడానికి వీల్లేదు. I cannot go out of the path because they were so sincere before God. There was no hypocrisy. They served the Lord with all their heart. వాళ్ళు అన్నిటిలో యథార్థంగా ప్రవర్తిస్తే యథార్థవంతులు ఎక్కడ నశిస్తారు? మరి దేవుడు సత్యవంతుడు కదా, కాబట్టి వారి యథార్థ ప్రవర్తననే నన్ను మార్చిందని చెప్పడానికి సందేహం లేదు. మరి ప్రార్థన కూడా పవిత్రంగా ఉండేది. ప్రార్థనలు అందరు చేస్తారండి. అవసరం పడితే అడుక్కొని వాళ్ళు ఎవరున్నారు? ప్రార్థన అంటే అడుక్కోవడమే. నువ్వు అడుక్కుంటున్నావు, అందరూ అడుక్కుంటారు దేవుని దగ్గర. కానీ యథార్థమైన ప్రార్థన చాలా శక్తివంతమైనది. నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలం గలదై ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం మన బిడ్డల కొరకు ప్రార్థన చేసేటప్పుడు మేక్ షూర్ యువర్ వేస్ ఆర్ పర్ఫెక్ట్. ఇప్పుడు నువ్వు బిడ్డల మారుమనసు కొరకు ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదట నీ ప్రవర్తన ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది, నీ తలంపులు ఎలాగుంది, అవన్నీ దేవునికి అనుగుణంగా ఉంటే నీ ప్రార్థనల ఫలం నీ బిడ్డలు అనుభవిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యువర్ చిల్డ్రన్ విల్ ఎంజాయ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. కాబట్టి అలాంటిది నాకు సంభవించిందని చెప్పాలి. సేవకు రావాలంటే చాలామంది అనుకుంటారు అన్నీ తెలిసినాకనే సేవకు రావాలి, అన్నీ నేర్చుకున్నాక నేను సేవకు వెళ్తానంటే అటువంటి వారు ఎప్పుడు సేవ చేయలేరు. దేవుడు మరి తన 12 మంది శిష్యులను ఎన్నుకున్నప్పుడు దాంట్లో ఎవరు విద్యావేత్తలు లేరు. ఒకడే ఉన్నాడు కొద్దిగా చదువుకున్నవాడు, యూదా. వాడు పతనమైనాడు. తక్కిన 11 మంది కూడా పెద్ద చదువు వాళ్ళకి ఏం లేకుండేది, పెద్ద సంస్కారం, సంస్కృతి, కల్చర్ ఏం లేదు. వాళ్ళ వృత్తి చేపలు పట్టడం. మరి వారేం స్కాలర్స్ ఏం కాదు, అయినా దేవుడు వారిని పిలుచుకున్నాడు. వాళ్ళందరిలో బలహీనతలు ఉండేది. 2 శిష్యులు అయితే ఉరిమెడు వారు అని ఆయన పేరు. యాకోబు, యోహాన్లు ఉరిమెడు వారు అంటే సన్స్ ఆఫ్ థండర్. ఇప్పుడు కోపం, ముక్కు మీదనే వారికి కోపం. అలాంటి వారిని కూడా శిష్యరికంలోకి పిలుచుకున్నాడు. తన స్వభావం చేత, తన శక్తి చేత వారిని మార్చేసినాడు. అంటే పేతురు ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ బీయింగ్. దుడుకుతనం, హడావుడి, చంచలత్వం ఇవన్నీ ఉన్నాయి పేతురు. కానీ తన శిష్యురంలోకి పిలుచుకున్నాడు. పేతురు కొరకు ప్రార్థన చేసినాడు అని ప్రభు వాక్యంలో ఉంది. ఆ పేతురును సంఘానికి మూల పురుషునిగా చేసినాడు. ఆ పేతురును ఆత్మతో నింపి పేతురు నీడబడినప్పుడు రోగులు బాగైనారంటే ఎట్టి బలహీనలైనా ప్రభు పిలుచుకుంటాడు, వాడుకుంటాడని మనం నమ్మాలి. అన్నీ వచ్చిన తర్వాత నేను సేవ చేస్తానంటే కాని పని. దేవుడు నేను పిలిస్తే వెంటనే విధేయత చూపాలి. దేవుడు నిన్ను పిలుచుకున్న తర్వాత తప్పకుండా నీకు తన ప్రణాళికను బయలుపరుస్తాడు. ఎలా బయలుపరుస్తాడు? ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు నాకు పెద్ద ఇల్లు మేనేజ్ చేయడానికి ఐ నీడ్ ఏ మెయిడ్, ఒక మెయిడ్ సర్వెంట్ కావాలి. అప్పుడు నేను ఒక అమ్మాయిని పిలుచుకొని నా ఇల్లు మేనేజ్ చేయమని చెప్పేసి వదిలేస్తాను. ప్రతి పని నేనేం చేస్తాను, ఆమెకు చెప్తాను. అమ్మా నీవు ఇలా మెయింటైన్ చేయాలి, మా పద్ధతులు ఇలాగ ఉంటాయి, కిచెన్లో ఇలాగ ఉండాలి, అయ్యగారు వచ్చినప్పుడు ఇలాగ మర్యాదగా భోజనం పెట్టాలి, లేక పిల్లలు వచ్చినప్పుడు ఇలా చూసుకోవాలి, నేను వచ్చినప్పుడు నాకు కావాల్సిన అవసరతలు, మా ఇంటి పద్ధతులు, క్రమము, కావలసినవి ఇవన్నీ బోధిస్తాను కదా. అలాగే మరి దేవుని రాజ్యం కట్టడానికి మనల్ని పిలుచుకున్నప్పుడు మరి ఆ పని ఇచ్చి ఆ పనిని నేర్పించకుండా ఉంటాడా? ఏమంటారు మీరు? తప్పకుండా నేర్పిస్తాం. నేను ఆరంభంలో నిజం చెప్పాలంటే నాకు సేవ చేయడం నాకు అసలు
క్రొత్త అనమాట, నాకేం రాదు. ఎందుకంటే మా నాన్నగారు పెద్ద ప్రసంగాలు చేస్తే వచ్చి ఇక్కడ మీలాగా ఇక్కడ కూర్చొని వినేదాన్ని, సగం విని వెళ్ళిపోయి ఉట్టి అటెండెన్స్ కొరకు వచ్చేదాన్ని, మళ్ళీ తిట్లు పడతాయని చెప్పి అటెండెన్స్ కొరకు వచ్చి 10 నిమిషాలు కూర్చొని మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని. నాకు వినాలని కూడా పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేకుండేది. మరి అలాగున్న నన్ను దేవుడు పిలుచుకొని ప్రతిదీ నేర్పించినాడండి, ప్రతిదీ నేర్పించినాడు. యెషయా 48:17 మీరు చూస్తారు కదా. యెషయా 48:17 చూడండి. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవానకు నేనే నీకు ఉపదేశము చేయగలను. ఐ విల్ టీచ్ యూ. నీవు నడవవలసిన మార్గం త్రోవను నిన్ను నడిపించేదను. చూడండి, నేను నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను. ఇంకో దగ్గర చెయ్యి పట్టి ఆయన నీకు నడక నేర్పిస్తాడు. అలాగూ దేవుడు మనకు క్రమం కూడా నేర్పిస్తాడు. సేవ చేయాలి అనే ఆశ నీకుండి నువ్వు ఎప్పుడైతే పూర్ణ విధేయత దేవుని పిలుపుకు చూపెడతావో, గాడ్ విల్ టీచ్ యూ ద డిసిప్లిన్. యెషయా 28:26 చూడండి. యెషయా 28:26 వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రమం నేర్పిస్తాడు, ఆ పని నేర్పిస్తాడు, పని నేర్పిస్తాడు. చాలామంది నన్ను అడుగుతారు, మీరు ఇంత సిస్టమేటిక్గా ఇంత గొప్ప పరిచర్య 25 సంవత్సరాలు ఎలా చేశారండి? ఇది పెద్ద కమిటీ వారికి కూడా వీలు కాదు, 30 మంది కమిటీ ఉన్న ఆ సంఘాలు కూడా మీరు చేసేంత సేవలు చేయలేకపోతున్నారు. ఇన్ని మాటలు అన్నప్పుడు ఐ హ్యావ్ ఓన్లీ వన్ ఆన్సర్. ఇది దేవునికే ఘనత. ఎందుకంటే నాకు రాని పనిని దేవుడు నేర్పించి నా ద్వారా చేసుకుంటే హౌ కెన్ ఐ స్టీల్ గాడ్స్ గ్లోరీ? దేవుడే నన్ను పిలుచుకున్నాడు, పిలిచిన తర్వాత పని నేర్పించినాడు. నేను చూపిందల్లా విధేయత. వాట్ ఐ డిడ్ వాజ్ ఓన్లీ obedience to his calling. When I obeyed God, God was with me. He never left me. ఆయన ఎప్పుడు నన్ను విడవలేదు, ఎడబాయలేదు. నాకు ఎల్లప్పుడూ తోడుండి ఆయన నాకు క్రమం నేర్పిస్తూ, నాకు పని బోధిస్తూ, నన్ను చేయి పట్టి నడక నేర్పిస్తూ, నా ముందు నడుస్తూ, ప్రతి క్షణం నాకు నేర్పిస్తూ నాతో ఉండి మరి నన్ను నడిపించిన దేవునికే మహిమ ఘనత నేను ఆరోపిస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు స్టీల్ హిస్ గ్లోరీ బికాజ్ ఇట్ ఈస్ నాట్ మీ. పౌలు భక్తుడు కూడా అంటాడు, నేను ఏమై ఉన్నానో అది కేవలము దేవుని కృపయే ఉన్నది. నేను ఇంతగా చేయగలిగినానంటే నాకు తోడై ఉన్న ఆయన కృప అని అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాట్ ఐ కెన్ టెల్ ఫ్రమ్ ద 25 years of experience is God will never leave his servants. ఆయన ఎప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టాడండి. కొన్నిసార్లు మనం చిన్న బిడ్డలను పట్టుకొని నడుస్తూ ఉంటే ఆ బిడ్డలు మన చేతులు వదిలేసి ఉరుకుతుంటారు అటు ఇటు. కానీ తల్లి ఏమంటుంది? తల్లి మళ్ళీ హడావుడిపోయి చెయ్యి పట్టుకుంటుంది. ఆ పోనీలే, వాడు ఇష్టం వచ్చినట్టు పోనీ అని అంటదా? ఎప్పుడు కాని పని అది. ద మదర్ ఇస్ సో పొసెసివ్. షీఈస్ అఫ్రేడ్ దట్ ద చైల్డ్ విల్ బీ లాస్ట్. ఎక్కడ దారి తప్పిపోతాడని మళ్ళా తల్లి పరుగెత్తుకొని, ఆ బిడ్డకు దారి తెలియదు కాబట్టి తిరిగి చేయి పట్టుకొని చక్కగా నడిపిస్తుంది. అదనమాట తల్లి ప్రేమ. అలాగే దేవుని ప్రేమ తల్లి ప్రేమను కూడా మించిన ప్రేమ, తండ్రి ప్రేమను మించిన ప్రేమ. తల్లి అయినా మర్చిపోతుంది కానీ ఆయన ఎప్పుడు మరవడు. కొందరు తల్లులు జ్యువెలరీ షాప్లో ఆభరణాలు చూసుకుంటూ మైమరిచి చిన్న బిడ్డలో కిడ్నాప్ అయినా కానీ వాళ్ళకి తెలియదు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాడు. ఆయన అరచేతుల మీదనే మనల్ని ఏం చేస్తాడట చెప్పుకున్నాడు. ఇది నా అనుభవంతో చెప్తున్నాను కాబట్టి మీరు అది చాలా తీపి ఉంటుంది దాంట్లో. నేను ఉట్టి బూటకాలు చెప్తే మీరేం వినరు. మీకు ఇఫ్ యు ఆర్ రియల్లీ ఎక్స్పీరియన్స్, బికాజ్ ఐఎమ్ టెలింగ్ మై ఎక్స్పీరియన్స్, యూ విల్ ఎంజాయ్ ఇట్. కాబట్టి ఇలాంటి అనుభవాలు నాకు దేవుడు అనుగ్రహించినాడు. మరి ఇంకోటి నేను చెప్పాలి, నేను ఎప్పుడు దేవుడిని అనుకోలేదు, దేవుడే నన్ను ఎన్నుకున్నాడు. అది మీకు ఆ రెఫరెన్స్ కూడా ఇచ్చాను కదా, యోహాను సువార్త 15వ వచనంలో ఆయనే నన్ను ఎన్నుకున్నాడు. నేను ఎప్పుడు కోరుకోలేదు ఈ మార్గం,
నేను చాలా అసహించుకున్న మార్గం ఇది. ఎందుకంటే ఒక దైవ సేవకుని కుటుంబంలో పుట్టి పెరిగి సేవకులు అంటేనే విరక్తి. అది ఎప్పుడు చూసినా ఇదే అంటే నాకు చాలా విరక్తి ఉండేది. నేను ఎప్పుడు అనుకోలేదు ఈ మార్గంలో వస్తానని. కేవలం ప్రభు ప్రేమ నా మీద అపారంగా ఉండింది. ఆయన నన్ను పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు. నేను ఆయనను ప్రేమించలేదు, ఆయన నన్ను మొదట ప్రేమించినాడు. యోహాను సువార్త 15:16, జాన్ 15:16, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. ఇంకో మాట ఉంది, 1 యోహాను 4:10. 1 John 4:10. మనము దేవుని ప్రేమిస్తామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయుటకు తన కుమారుని పంపాను. 19 చూడండి, 1 John 4:19. ఆయనే మొదట మనలను ప్రేమించిన గనుక మనము ప్రేమించున్నాం. ఆయనే మొదట ప్రేమించాం. హీ ఫస్ట్ లవ్డ్ us. అంటే మనం ప్రేమించినాము, ఆయన మనల్ని ప్రేమించినాడు. మనం ఆయనని ఎన్నుకున్నాము, మనం ఆయనని ఏర్పాటు చేసుకున్నాము, కాగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నామని లేదు. మనము గొర్రెల వలె దారి తొలగిపోయినాం. ఇంకో యెషయా 53లో మాట, మనం అందరం త్రోవ తప్పిన వాళ్ళని. యెషయా 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకి ఇష్టమైన త్రోవను తొలిగను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను. చూడండి, అందరం గొర్రెల్లాగా త్రోవ తప్పిన వాళ్ళని. మరి త్రోవ తప్పిన గొర్రెను ఆ కాపరి తిరిగి దాన్ని వెతికి వెంటాడి ప్రేమించి ఆ గొర్రెను తిరిగి భుజం మీద వేసుకొని వచ్చి మందలో చేర్చినాడు. అదే సాక్ష్యం అందరికీ ఉంటుంది, రక్షింపబడిన వారందరి. కాబట్టి ఆల్ గ్లోరీ గోస్ టు గాడ్. దేవునికి మహిమ మరి చెల్లిస్తున్నాను. ఈరోజు మరి మా తల్లి కొన్ని ఉపదేశాలు ఇచ్చింది, అది చెప్పాలని నేను ఆశిస్తున్నాను. నేను సేవ ఆరంభించి జూన్ 20, 1992లో నేను చెప్పాను కదా, నాకు 18వ తారీఖు దర్శనం వచ్చింది. ఆ దర్శనం గురించి చెప్పాను. 19వ తారీఖు ఒకటే రోజు వ్యవధి, 20వ తారీఖు నేను ఆరంభిస్తున్నాను. అది కేవలం స్త్రీల కొరకే మొట్టమొదట ఆరంభించాను. నాకు ఎట్టి ఆశ కూడా లేకుండింది, ఏదో పెద్ద సంఘం నడిపించాలని నాకు ఊహ కూడా లేకుండింది. నాకు ఏమాత్రం ఇస్సుమంతా కూడా నా మైండ్లో అది రాలేదు. ఒక సంఘటన లేక ఒక బాడీ, విమెన్స్ వింగ్ నడిపించాలని నేను అడుగుపెట్టాను. అది కూడా రక్షణ పొందిన తర్వాత మార్పు వచ్చింది నాకు. అంతకుముందు మహిళా సంఘం లేక ఫైటింగ్ ఫర్ విమెన్స్ రైట్స్, ఇలాగ ధర్నాలు, డెమాన్స్ట్రేషన్స్ ఇలా చేయాలి, విమెన్కు ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ గొంతెత్తి వారి కొరకు ఫైట్ చేయాలి, లా చేయాలి, న్యాయం నేర్చుకోవాలి, ఎందుకు స్త్రీ ఇలా బాధపడుతుంది అని ఏవేవో ఉండేది, నా మది నిండా మిగిలేది. కానీ నేను మీకు చెప్పాను, దేవుడు నన్ను పట్టుకున్నాడని. ఎలా పట్టుకున్నాడని కూడా చెప్పాను కదా, కార్నర్ చేసి పట్టేసుకున్నాడు. నేను చెప్పాను, కోడిని పట్టాలంటే నువ్వు దాన్ని కార్నర్ చేసి పట్టినట్టు నన్ను. మరి నా పాప మరణం ద్వారా 3.5 సంవత్సరాల వయసున్న తార, పాప పేరు తార అకస్మాత్తుగా మరణించి, మొట్టమొదటి పాప హఠాన్ మరణం ద్వారా దేవుడు నన్ను దెబ్బ కొట్టినాడు. అతన్ని నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయ. ఆ నలుగుడు ద్వారానే నాకు 7 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఏడవడం, 7 సంవత్సరాలు అయినాక దర్శనం రావడం, అప్పుడు నా మనసంతా మారిపోవడం, నేను వాక్యం మీదకి రావడం, ప్రార్థన చేసుకోవడం, అప్పుడు ఒక దర్శనం కలగడం, యునైటెడ్ అనే పదం రావడం, ఇవన్నీ మీకు చెప్పాను. అయితే స్త్రీల సేవ ఆరంభించాను. మొట్టమొదటి దినమే జూన్ 20, 1992లో చాలా గొప్ప సమూహం ఇక్కడికి వచ్చారు. నేను చెప్పాను కదా, దానికి ముందున్న రోజు అన్ని ఆటంకాలే.
ఒకటే రోజు వ్యవధిలో ఆ పెద్ద కూడిక ఏర్పాటు చేశాను 92లో. అది తీవ్రమైన, ఆ రోజు బ్యాంకుకి సెలవు, బ్యాంకులో పనిచేస్తున్నాను, సెలవు పెట్టాను. పళ్ళు నొప్పి వచ్చింది ఆ రోజు, తల పగిలిపోయినంత నొప్పి వచ్చింది, పెద్ద వర్షం. అఖిల్ బాబు 9 సంవత్సరాల నాడు వానికి హై ఫీవర్తో పడుకున్నాడు. దీనికి తోడు పని ఆమె రావలేదు. ఇది దర్శనాన్ని అయ్యగారితో పంచుకుందామంటే అసలు అది వీలుగాని పని, ఎందుకంటే హీ కెనాట్ డైజెస్ట్. అంటే అది నేనేమో పుట్టి పెరిగింది ఒక కాపరి కుటుంబంలో, దేవుని భయం అనేది మాకు తరతరాల నుండి ఉంది. కానీ ఐ గాట్ మ్యారీడ్ టు ఎ పర్సన్ హూ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ బిజినెస్ ఓరియంటెడ్ ఫ్యామిలీ. వాళ్లకు దేవుడు భక్తి ఇదంతా వాళ్ళకి మింగుడు కూడా పోదు. వాళ్ళకు ఏకైక ఏంటంటే మెటీరియల్లీ ప్రాస్పెరిటీ, అదే వాళ్ళు చూస్తారు ఎప్పుడు. అలాంటి కుటుంబం వచ్చినాడు అయ్యగారు. అప్పుడు ఇది చెప్తే ఏం లాభం, అసలు ఏమైనా అర్థమవుతుందా, అది కూడా తెలియదు. అటువంటప్పుడు మరి కొద్ది కష్టతరం. యూ కెన్ ఇమాజిన్. నేను అన్నీ చెప్పలేను. ఇప్పుడు నాకు అనిపిస్తుంది నేను ఎంత చెప్తాను ఈ యేసుతో నా పయనంలో అంటే చాలా తక్కువ మీకు చెప్పగలను. యాక్చువల్లీ ద డిఫికల్టీస్ ఐ ఎన్కౌంటర్డ్, నేను ఎన్ని ప్రయాసాలు, ఎంత ఇబ్బంది, ఎంత కన్నీళ్ళు, ఎంత దుఃఖం మరి భరించినానో అది మాటల్లో చెప్పడానికి వీలు కాదు. ఆకలి మనకు ఇషారా కాఫీ కదా, మీరు తెలివి ఉంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ నేను విప్పి చెప్పడానికి కష్టం అవుతుంది. అంటే చూడండి, ఒక దర్శనము లేని వ్యక్తితో ఒక దర్శనం కలిగిన ఒక స్త్రీ దేవునికి విధేయత చూపి ఆ దర్శనాన్ని అమల్లోకి తెచ్చి దాన్ని 25 సంవత్సరాలు నడిపించి మరి ఆ వ్యక్తిని కూడా ప్రభు మార్గంలోకి తెచ్చి మరి ఇచ్చిన సంతానాన్ని కూడా ప్రభు తట్టు తిప్పగలిగినానంటే కేవలం ఆయన నాకు తోడై ఉండేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇట్స్ అ టఫ్ జాబ్. స్టిల్ ఐ గివ్ ఆల్ గ్లోరీ టు గాడ్ బికాస్ హీ వాజ్ విత్ మీ. చాలాసార్లు నేను తల్లి దగ్గర పోయి, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ మై మదర్. ఎందుకంటే షీఈస్ ఎ ఉమెన్ ఆఫ్ సాక్రిఫైస్, ఉమెన్ ఆఫ్ హార్డ్ వర్క్. షీఈస్ ఎ వెరీ హోలీ ఉమెన్, పవర్ఫుల్ ఉమెన్. ఒక్క మాటల్లో రేచలమ్మ గురించి చెప్పాలి అంటే శక్తి, అంతే. ఆమె ఒక శక్తి. షీఈస్ ఎ పవర్, అంతే. ఆమె దగ్గర నేను పోయి కూర్చొని, అప్పుడు బ్యాంకులో పనిచేస్తూ 3 చిన్న పిల్లలు, అయ్యగారు సేవ ఆపేయమంటున్నారు, వద్దంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా అయ్యగారి ప్రాబ్లం ఏంటంటే నేను చాలా ఓవర్ స్ట్రెయిన్ అవుతున్నాను. నేను 3 గంటల రాత్రి లేవడం, తర్వాత మరి ఇంటి పనులన్నీ చేసి మళ్ళీ ఇక్కడ వస్తే వాళ్ళ ప్రార్థనలు చేసి మళ్ళీ వెంటనే బ్యాంకుకి వెళ్ళి, బ్యాంకులో కూడా జిమ్మెదారి ఉంటుంది కదా, ఒక్కొక్క చెక్ మీద సంతకం పెట్టేటప్పుడు కొన్ని లక్షల రూపాయల చెక్స్ ఉంటుంది. మరి సంతకం పెట్టేటప్పుడు ఒకవేళ మరి నేను రాంగ్ సిగ్నేచర్ ఇస్తే డబ్బులు వెళ్ళిపోతుంది, మరి నా ఉద్యోగం కూడా పోతుంది, సస్పెన్షన్, డిస్మిసల్ ఇవన్నీ ఉంటాయి. అదే ఆయనకు పని చేస్తే చాలా కాన్సన్ట్రేట్గా చేయాలని అయ్యగారు డిసిప్లిన్ చాలా ఉండేది. తర్వాత తిరిగి వచ్చి విశ్రాంతి లేదు. తర్వాత ఈ చిన్న పిల్లలకు మరి వాళ్ళని చూసుకోవడం, ఇక్కడ రోగులు ఉంటే వీళ్ళని చూసుకోవడం, అక్కడ పడక మీద అమ్మ నాయన ఉన్నారు వాళ్ళని చూసుకోవడం, అంటే ఇవన్నీ చూసి చాలా బాధపడేది ఆయన. వై వీ షుడ్ స్ట్రగుల్ లైక్ దిస్? ఎందుకు ఇంత కష్టపడాలా? ఎందుకు? వై యు ఆర్ స్ట్రగ్లింగ్ లైక్ దిస్? యూ లీవ్ ఆఫ్ ద మినిస్ట్రీ అనేది. అంటే ఆయనకు అది చెప్పడం ఈజీ, కానీ దర్శనం పొందుకున్న నాకు అది చాలా కష్టం. దర్శనం నాకు కలిగింది, మరి నేను ఎలాగ వదిలిపెట్టాలి? దేవుడు ఇచ్చిన దర్శనానికి ఒక మానవుడు చెప్పినప్పుడు నేను దానికి విధేయత చూపి దేవునికి ఎలాగ అవిధేయత చూపాలి? పౌలే అంటాడు, ఐఎమ్ నాట్ డిసొబీడియంట్ అంటూ ద హెవెన్లీ విజన్. పరలోకం నుండి కలిగిన దర్శనానికి నేను అవిధేయుడను కాను. మరి ఇదన్నమాట టగ్ ఆఫ్ వార్. ఇది టగ్ ఆఫ్ వార్. అయితే ఒకరోజు మా తల్లి దగ్గరకు వెళ్ళాను. ఇక్కడే మా ఇంటి ఇవంతా అమ్మనే కష్టపడి కొన్న ప్రాపర్టీ అనమాట. ఈ చర్చ్ది, మళ్ళీ నెక్స్ట్ అన్నలిద్దరికి కొన్ని మొత్తం ఇది 1000 అబౌవ్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. దట్స్ ద క్రెడిట్ గోస్ టు మై మదర్. వెరీ హార్డ్ వర్కింగ్. షీఈస్ వెరీ హార్డ్. షీ యూస్ టు వర్క్ నియర్లీ 20 hours a day ఫర్ అవర్ పేయింగ్ అవర్ స్కూల్ ఫీజ్, ఫర్ సీకింగ్ అవర్ ఫ్యూచర్. మా ఫ్యూచర్ కొరకు ఆమె ఎంతో ప్రయాసపడేది. అయితే ఆమె ప్రయాసపడి పడి 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 ఆఖరికి 52 సంవత్సరాలు ఉన్నప్పుడు పడకెక్కింది. అంటే ఆమెకు ఓవర్ స్ట్రెయిన్ అనమాట. అయితే అయ్యగారికి ఏం భయం అంటే నేను కూడా ఇలాగే కష్టపడి మరి ఇలాగ
ఇన్వాలిడ్గా అయిపోతానా, ఏమైపోతానో, మరి పిల్లలు ఏమవుతారు, కుటుంబం మీద ఆందోళన అని నేను అనుకుంటున్నాను. ఆయన ఏం బయట ఏం చెప్పలేదు, బట్ హీ వాజ్ ఆల్వేస్ వరీడ్ అనమాట. వై షీ ఈజ్ స్ట్రగ్లింగ్ సో హార్డ్. నార్మల్లీ ఎనీ మ్యాన్, ఇప్పుడు మన దగ్గర ఇంతమంది బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా అదే ఉంటుంది. వాళ్ళ భార్య అంత కష్టపడితే వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది. అయితే నేనేం చేసిన అంటే ఈ పోరాటము భరించలేక అటు బ్యాంక్లో విశ్రాంతి ఉండదు, ఇటు ఉదయం లేచినప్పటి నుండి చిన్న బిడ్డలతోటి ఇల్లు మేనేజ్మెంట్ చేయాలి, మరి అమ్మ నాన్నను చూసుకోవాలి, ఈ వచ్చే పోయే జనాలను చూసుకోవాలి, అయ్యగారు చెప్పే మాటలు వినాలి. ఇవన్నీ నా వశంలో లేక ఆపేద్దాం అనుకున్నాను. 1 year అయిన తర్వాత ఐ వాంటెడ్ టు జస్ట్ స్టాప్ అండ్ మైండ్ మై ఓన్ బిజినెస్. నేను అమ్మ దగ్గర పోయి కూర్చొని, అమ్మ పడక మీద ఉంటుంది, ఒక చైర్ వేసుకొని అమ్మ మంచం దగ్గర కూర్చొని, అమ్మ ఏదో కష్టపడి 1 సంవత్సరం చేశాను, ఇంకా నా వల్ల కాదమ్మా, ఇంకా టూ మచ్ అయిపోయింది, నాకు అసలు విశ్రాంతి అనేది లేదు, నేను ఆపేసుకుంటాను సేవ అంటే, ఒక్కసారి అమ్మ ఎంత పౌరుషంగా మాట్లాడిందంటే, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూసేవాడు ఎవడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు. పెద్ద మాట గట్టిగా చెప్పింది అమ్మ పడక మీద. నీకు దేవుడు దర్శనం ఇస్తే ఆ దర్శనాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. నువ్వు మాత్రం ఆయనకు అందుబాటులో ఉండాలి. ఎలా జరుగుతుందని నీవేమీ బాధపడే అవసరం లేదు. అప్పుడు నేను అన్నాను, నువ్వు బాగానే పడుకొని అన్న అంటావు కానీ నాకెంత కష్టం. ఇప్పుడు నేను ఒక మీటింగ్ పెట్టాను. అప్పుడు ఒక భక్తుడు వస్తే ఒక ఎస్ఆర్టీ గ్రౌండ్స్లో పెద్ద మీటింగ్ అరేంజ్ చేశాను 93లో. దాదాపు 2000 విమెన్ వచ్చినారు. అంటే ఐ వాజ్ ఫెరోషియస్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. చేస్తే ఏదైనా పెద్దగా చేసేదాన్ని, అలాగ ఉండేది నాకు నడిపింపు. చేసినప్పుడు అతనేమో వచ్చిన భక్తుడు, ఆయన ఏమన్నాడంటే, మరి నేను రావాలంటే మీరు ఆ రోజు వచ్చిన ఆఫరింగ్స్ అంతా మూట కట్టి నాకు ఇచ్చేయాలను. కొత్తగా అనిపించింది నాకు, ఇదేంటో డబ్బు కూడా అడుగుతారా అనుకున్నా. అయితే సరే ఏం పర్వాలేదు అన్నాను. ఆ రోజు వచ్చిన కానుకలు ఎంతో చిన్న కూడా నేను చూడలేదు. ఒక వైట్ క్లాత్లో వేసి ఆ డబ్బు అలాగే కుమ్మరించి ఏం చూడలేదు, కౌంటింగ్ కూడా చేయలేదు. నేను ఇంకా కొంతమంది స్త్రీలు అది అలాగే కట్టి ఆయన చేతికి అప్పగించేసాం. అప్పగించినా సరే కానీ ఇప్పుడు బిల్స్ అంతా ఎవరు కట్టాలి? టెంట్ వేసినాము, మైక్ పెట్టినాము, వాటర్ డ్రమ్స్ నీళ్ళంతా నింపినాము, వాళ్ళకు వచ్చిన ఇంతమందికి సదుపాయాలు చేసినాము, అక్కడ కొద్దిగా గ్రౌండ్ క్లీనింగ్ చేసినాము. చాలా డబ్బు ఖర్చు అయింది. ఏం చేయాలి నేను ఇప్పుడు? ఇది ఎవరికి చెప్పాలి? అయ్యగారికి చెప్పే నోరే లేదు, అంత ధైర్యం కూడా లేదు. తర్వాత ఎక్కడ పోయి అడగాలి? నాకు అప్పు అడిగే అలవాటే లేదు, మా ఇంట్లో లేదు. మరి నేనేం చేశానంటే బ్యాంక్లో కొన్ని లోన్స్ అప్లై చేసినాను. పిఎఫ్ లోన్ అని, ఆ లోన్ అని, ఈ లోన్ ఏదో అప్లై చేసి తీసి చాలా మటు కట్టేసినాను. కట్టేసిన తర్వాత ఇంకొక బిల్ మిగిలిపోయింది. అది టెంట్ హౌస్కి 10,000 రూపీస్. 93లోనే 10,000 అంటే ఎంత పెద్ద టెంట్ వేసినానో మీరు ఆలోచించండి. 10,000 మైక్ సౌండ్ అండ్ 10,000 రూపీస్ గట్ట. వాడు ఫోన్ చేసి అడుగుతున్నాడు, అమ్మ బిల్ కట్టాలా? నాకెందుకో చాలా బాధ కలిగింది ఆ రోజు. నేను అన్నీ ఖర్చు పెట్టేసాను, ఇంకేం లేదు. నేను ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళి తేవాలి అని చెప్పి నేను కొద్దిగా అప్సెట్ అయ్యి అమ్మ దగ్గర పోయి కూర్చున్నాను. అమ్మ దగ్గర కూర్చుందాం కొద్దిసేపు. బ్యాంక్కి వెళ్ళాలి కొద్దిగా, అయితే 10 o'clock ఐ హ్యావ్ టు గో టు ద బ్యాంక్. పిల్లల్ని పంపేసి అమ్మ దగ్గర పోయినాను, స్కూల్కి పంపి అమ్మ దగ్గర పోయి కూర్చుని. అమ్మన్నది, ఎందుకంత ముఖం అంతా వాడిపోయి ఉంది, ఎందుకు ముఖం అలాగుంది నీది అన్నది. నేనన్నా, నువ్వు సేవ చేయమంటావు, సేవ చేయాలంటే నా దగ్గర డబ్బేమో లేదు, మరి దేవుడు ఇస్తాడంటావు, దేవుడు ఇస్తే నాకెందుకు ఇంత చింత వచ్చింది, మరి ఎందుకు నాకు దర్శనం ఇస్తే దేవుడు నాకు మరి డబ్బు కూడా ఇవ్వాలి కదా అని ఇలాంటి మొండి మాటలు మాట్లాడుతుంటే అమ్మ ఒక మాట చెప్పేది, బిడ్డ దేవుడు దర్శనం ఇస్తే దర్శనానికి కావాల్సిన వనరులు కూడా ఇస్తాడు అన్నది. దేవుని స్తోత్రం. వెన్ గాడ్ గివ్స్ యూ ఎ విజన్, బీ ష్యూర్ హీ విల్ గివ్ యూ ద ప్రొవిజన్. దేవుడు అట్లా అన్యాయం చేయడు. నీకు దర్శనం ఇస్తే దైవ చిత్త ప్రకారం నువ్వు అడుగులు వేసుకుంటూ వెళ్తే, ఇఫ్ యూ డూ గాడ్స్ వర్క్ ఇన్ గాడ్స్ వే, డెఫినెట్లీ దెర్ విల్ నాట్ బి ఎనీ ల్యాక్ ఆఫ్ ప్రొవిజన్.
గాడ్ విల్ ప్రొవైడ్ యువర్ నీడ్స్ అని చెప్పి నన్ను ఒక ప్రశ్న అడిగింది. ఏమడిగిందంటే, ఏలియాకు రొట్టె మాంసం ఎవరు తెచ్చిచ్చినారు కేరీతో వాగు దగ్గర అంటే, నేను కాకి స్వభావం నీకు తెలుసా అని అనేది. కాకి స్వభావం నాకు తెలుసు. మనం ఏదన్నా మీద ఆరేస్తే ఏం చేస్తుంది, చేప ముక్కలు కానీ ఏదన్నా కొట్టుకొని వెళ్ళిపోతుంది. నాకు తెలుసు, మా అమ్మ ఫిష్ బయట కూర్చొని ఫిష్ క్లీనింగ్ చేస్తే చేతి నుండి కూడా లాక్కొని వెళ్ళేది కాకి. అయితే లాక్కొని వెళ్తుంది. అట్టి కాకితోటి దేవుడు మాట్లాడితే ఉదయము సాయంకాలం మాంసము రొట్టె, మరి దేవుడు ఆజ్ఞాపిస్తే జరగని కార్యమేముంది? ఆ దైవజనునికి ఎంత చక్కగా తన అవసరత తీరిపోయింది కదా. అలాగూ దేవుడు నీకు కాకులను ఏర్పరుస్తాడు. అమ్మ చెప్పిన మాట. చప్పట్లు కొట్టాలంటే కొట్టండి. సో గాడ్ విల్ ప్రొవైడ్ యువర్ నీడ్స్ ఇన్ సచ్ వే. అప్పుడు కొద్దిగా ఆదరణ కలిగింది. కానీ ఇప్పుడు కాకి ఎక్కడుంది? నేను ఇప్పుడు కాకిని వెతకాలనా? నాకు కాకి కనబడటం లేదే. అయితే నేను ఇంటికి వచ్చినాను. అమ్మ చెప్పిన మాటలు మరి సాయంకాలం అయితే నేను బిల్లు కట్టాలా? అమ్మ మంచి మాటలు చెప్పింది. నేను గొల్లెం వేసుకొని మోకరించి, ప్రభువా నువ్వు ఆనాడు ఏలియాకు కాకి ద్వారా పంపించినావు, మరి ఇప్పుడు నేనైతే తీయాల్సిన లోన్లన్నీ తీశాను, ఒక్క డబ్బు లేదు. ఇప్పుడు ఇంటికి పిల్లలకు వాడాలంటే కూడా డబ్బు లేదు. అవి కొన్ని నేను మీట్ చేసే బిల్స్ ఉంది, కొన్ని అయ్యగారు కట్టుకుంటారు. ఇప్పుడు నేను కట్టేదానికి కూడా డబ్బు లేదు. ప్రార్థన చేసినప్పుడు చాలా ఏడుపు వచ్చేసింది నాకు. ఐ వాజ్ జస్ట్ వీపింగ్ బిఫోర్ గాడ్. చిన్న బిడ్డలాగా ఏడ్చాను. తర్వాత ముఖం కడుక్కొని తయారయ్యి బ్యాంక్కి వెళ్ళిపోయినాను. బాగా వినండి ఈ అద్భుతం. బ్యాంక్కి వెళ్ళిపోయాను. బ్యాంక్కి వెళ్ళిపోయి కూర్చుంటే ఫోన్ రింగ్ అయింది. అమ్మ, మాకు ఇక్కడ ఎస్ఆర్టీ కాలనీలో ఒక చిన్న విమెన్స్ మీటింగ్ పెట్టుకున్నాము, మీరు వచ్చి కొద్దిగా వాక్యం అందించాలా, మధ్యాహ్నం లంచ్ అవర్ అన్నారు. అసలు నేనేం వాక్యం అందిస్తాను? నేను ఇప్పుడు ఆర్గనైజింగ్ చేసేదాన్ని అంతే. నేను అప్పటిదాకా ఇంకా స్పీకర్ ఏం కాలేదు. అయితే నేనేం వాక్యం అందించాను? మీరు ఎవరన్నా పిలుచుకోండి చెప్తే, కాదు మిమ్మల్ని చూడాలని చాలామంది ఇక్కడికి వచ్చేసారు, జస్ట్ ఇట్లా వచ్చి ఇట్లా పోండి అంతే అన్నారు. సరే అని ఒక ఆటో పట్టుకొని వచ్చినాను. అక్కడ నన్ను చాలా గౌరవంగా చూశారు. నేను అప్పుడు ఏం ప్రసంగం చేశానంటే, అమ్మ పొద్దున నాకు ఏం చెప్పిందో అదే ప్రసంగం చేసినాను అనమాట. అదే అమ్మ దానికే చప్పట్లు కొడుతున్నా మీరు. అమ్మ నాకు చెప్పింది విశ్వాసం గురించి, నేను అది విశ్వాసం గురించి చెప్పినాను. విశ్వాసం అంటే అది హెబ్రీ 11:1 ఉంది. నిరీక్షింపబడి వాటి నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. మనం లేని వాటి కొరకు మనం నమ్మాలి. విశ్వాసం అంటే లేని కార్యాలు కూడా దేవుడు చేస్తాడు. కాబట్టి అదే నమ్మకం. ఈరోజు మరి నాకు 10,000 రూపాయలు అవసరం, సాయంకాలం నేను కట్టాలి. కానీ నేను నమ్ముతున్నాను సాయంకాలంలోగా 10,000 వస్తాయి నా చేతులని నమ్ముతున్నాను. మరి ఇది నా విశ్వాసం. దేవుడు ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని కొరకే నేను సేవ చేశాను. ఇవన్నీ చెప్పినాను. బాగానే ప్రసంగం చాలా బాగుందని చప్పట్లు కొట్టినారు బాగా. అంటే వాళ్ళకి నచ్చిందనమాట నా మాటలు. బాగా చప్పట్లు కొట్టారు. తర్వాత నాకు టైం అవుతుందని చెప్పి వాళ్ళు ప్రార్థనకు వంగగానే నేను టక్కటక్కగా వచ్చేస్తున్నాను. వచ్చేస్తుంటే ఒక స్త్రీ పరుగెత్తుకొని వచ్చింది నా వెంబడి. వచ్చి నన్ను చెయ్యి ఇట్లా పట్టుకొని, సిస్టర్ మరి మీకు 10,000 టెంట్ కట్టాలన్నారు కదా ఈరోజు, అది నేను కట్టేస్తున్నా అని చెప్పేసి. దట్ వాజ్ ద ఫస్ట్ మిరకిల్ ఐ ఎక్స్పీరియన్స్. అంటే అది ఈజీగా 10,000 సాయంత్రం చక్కగా కట్టగలిగిన. అంటే మరి ఆ అమ్మ చెప్పిన మాట అంతా నెరవేరింది కదా. మార్నింగ్ షీ సెడ్ యూ ట్రస్ట్ గాడ్, గాడ్ విల్ సప్లై. అది కొద్దిగా నాకు విశ్వాసానికి కొద్దిగా అంటే ఒక ఊపునిచ్చి, ఒక స్టార్టింగ్. ఇట్ గేవ్ మీ ఫెయిత్ టు ట్రస్ట్ గాడ్ మోర్ అండ్ మోర్. అయితే తల్లి నాకు ఇచ్చిన మరి హెచ్చరికలు ఏంటంటే, ఎప్పుడు పిరికిగా ఉండకూడదు. నెవర్ బి టిమిడ్ ఇన్ గాడ్స్ వర్క్, బికాజ్ యూ సర్వ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. నువ్వు సేవ చేసేది ఒక మామూలు ఒక వ్యక్తి కొరకు కాదు. నువ్వు ఆకాశం భూమి సృజించిన దేవునికి సేవ చేస్తున్నావు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నీకేం కొదువు ఉంటుంది? నువ్వు అలాంటి గొప్ప దేవుని సేవకురాలైనప్పుడు నీకేం కొదువు ఉంటుంది? అదే ఆమె సవాల్గా నన్ను అడిగేది. తర్వాత ఆమె చెప్పేది, నీకు ఏదైనా దేవుని యొద్ద నుండి కావాలంటే నువ్వు ఉపవసించి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి.
ఉపవాస ప్రార్థన ద్వారా తప్పకుండా మరి నీకు ఆ కార్యాన్ని దేవుడు నెరవేర్చిన అమ్మ నేర్పించినది అది. తర్వాత ఆమె చెప్పేది, నువ్వు పరిశుద్ధాత్మ శక్తి కొరకు అడగాలి. ఆ దేవుని శక్తి లేకుంటే మనం ఏ పని చేయలేము. యూ హ్యావ్ టు హ్యావ్ ద పవర్ ఆఫ్ గాడ్ అని చెప్పేది. తర్వాత నీకు సేవలో కానీ కుటుంబంలో కానీ ప్రతి అవసరత కూడా దేవుడు చూసుకుంటాడు. గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్, యూ నీడ్ నాట్ వరీ వెన్ యూ ఒబే గాడ్ అని నాకు చెప్పేది. తర్వాత ఇంకో మాట చెప్పేది, నువ్వు చేసే సేవ నీ తండ్రి చేసిన సేవ కంటే మించిపోతుందని చెప్పింది, ప్రవచించింది. ఎందుకంటే మీ తండ్రి చాలా కష్టపడి సేవ చేసినాడు. 20 మైళ్ళ దూరం నడిచి చెప్పులు అరిగిపోయేంత వరకు సేవ చేసినాడు. ఇది ఆధునిక యుగంలో నువ్వు ఇంకా ఎక్కువగా చేస్తావు సేవ. ఆ తండ్రి విడిచిపెట్టిన సేవను నీవు తప్పకుండా బలపరుస్తావు, ఇంకా ఉత్సాహంగా సేవ జరుగుతుంది అని చెప్పింది. ఆమె ముందే చెప్పింది. తర్వాత ఆమె 92 జూన్లో నేను సేవ దర్శనంతో ఆరంభిస్తే ఆమె 93 డిసెంబర్ షీ స్లెప్ట్ ఇన్ ద లాండ్. 93 డిసెంబర్లో ఆమె ప్రభు సన్నిధి చేరుకుంది. ఆమె మరి ఈ సేవ గురించి వినేది. ప్రతిసారి నేను మీటింగ్ పెట్టాము, నెలకు ఒక్కసారి సెకండ్ సాటర్డే మీటింగ్ పెట్టేది, మధ్యాహ్నం 2 నుండి 6 వరకు అని. ఎలాగంటే కిక్కిరిసినంత స్త్రీలు వచ్చేసేది, బయటంతా కూర్చునేది. అప్పుడు అమ్మ చెప్పింది, నీకు బయట చాలా జనాన్ని నేను దర్శనంలో చూస్తున్నాను, బయట మాత్రం కాదు మిద్దెల మీద కూడా కూర్చుంటారని అమ్మనే చెప్పింది మొదట. దే విల్ సిట్ ఆన్ ద టెర్రస్ అనేది. అది కూడా అమ్మ చెప్పిన మాట నెరవేరింది. అయితే నీవెప్పుడు కూడా మరి లేదు అయ్యో అది లేదు ఇది లేదని అనకూడదు. యూ షుడ్ హ్యావ్ ఇంప్లిసిట్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుడు నీకు ఒక ఏనుగునే ఇచ్చినాడు. ఏనుగంటే దర్శనం. ఏనుగునిచ్చిన దేవుడు దాన్ని తాడియాడా అని అడిగింది ఒకసారి. ఏనుగే ఇస్తే తాడియాడా అంటే నాకు అది క్లియర్గా అర్థమైందనమాట. ఓహో, ఏనుగంటే దర్శనం. ఆ దర్శనమే ఇచ్చిన దేవుడు దాన్ని కట్టడానికి ఒక తాడియాడా అంటే ఎంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు. అరే నాకు ఐ రియలీ అండర్స్టూడ్ ఇట్. ఓకే, విజన్ అంటే గొప్పది, అది ఏనుగంతా. దాన్ని కట్టడానికి ఒక తాడేపాడిది, అది ఇస్తాడు దేవుడు అని చక్కగా నాకు నేర్పించింది అమ్మ. తర్వాత నేను అమ్మ దగ్గర పోయాను. అమ్మ నాకు భాష రాదు, భాష తెలుగు ఏం రాదు, మీరు చెప్తే నమ్మరు అసలు. తెలుగు ఏంటంటే మాకు ఆ ఇంట్లో ఏం మాట్లాడతాం, మలయాళం మాట్లాడతాం, బయట ఇంగ్లీష్, కాలేజీలో అంతా ఇంగ్లీష్ మాట్లాడతాం, ఏదో 2 ముక్కలు హిందీ మాట్లాడతాం. కానీ ఈ తెలుగుతో మాకేం పని? తెలుగు రాదు సరిగా. నా దగ్గర ఇంగ్లీష్ బైబిలే ఉంది. అయితే ఒకరోజు పోయి నేను చెప్పాను కదా, మొట్టమొదటి 1 or 2 years ఐ వాజ్ అరేంజింగ్ స్పీకర్స్, లీడ్ చేయడానికి ఒకరు, హీలింగ్ ప్రేయర్ చేయడానికి ఒకరు, పాటలు పాడడానికి ఒక గుంపు, దేవుని వాక్యం అందించడానికి ఒకరు, ఇలాగ ఆర్గనైజింగ్ అబిలిటీ అయితే చిన్ననాటి నుండి. ఎందుకంటే చిన్నప్పుడంతా క్లాస్ లీడర్, ఎవ్రీ క్లాస్ ఐ వాజ్ ద టాపర్, క్లాస్ లీడర్, ఫస్ట్ ఇన్ క్లాస్, గుడ్ కాండక్ట్. ఈ 3 బ్యాడ్జ్లు పెట్టుకున్నా హోల్ త్రూ అవుట్ అకాడమిక్స్ అనమాట. ఎప్పుడు బ్యాడ్జెస్, గుడ్ కాండక్ట్, తర్వాత ఫస్ట్ ఇన్ క్లాస్ లీడర్. ఈ బ్యాడ్జెస్ కాన్వెంట్ స్కూల్లో చదివినాను, మరి కాలేజీలో కూడా లీడర్ ఉంటుంది. అయితే ఈ సేవ జరిపించడం నాకేం తెలుసు. అప్పుడు నేను చెప్పాను, అమ్మ నాకు తెలుగు రాదు మాట్లాడడానికి, ఇంగ్లీష్లో మాట్లాడితే మళ్ళీ ఇంకో ట్రాన్స్లేటర్ని పెట్టాలి, మరి వాక్యం వచ్చా అంటే వాక్యం కూడా అంతంత మాత్రమే వచ్చు. మరి ఉట్టి ఆర్గనైజ్ చేస్తూ నేను ఇంతకాలం సేవ చేయాలి? జస్ట్ ఆర్గనైజింగ్ థింగ్స్ అండ్ జస్ట్ సిట్టింగ్ దేర్, వాట్ ఈజ్ ఇట్ కాల్డ్ మినిస్ట్రీ? అదే నా పరిచర్య అంటే అని అమ్మని అడిగినాను. అప్పుడు అమ్మన్నది, నీకు పరిచర్య చాలా గొప్పగా చేయాలని ఆశ ఉందా? అవునమ్మా, దేవుడు నన్ను పిలుచుకున్నాడు కదా, నేను చాలా గొప్పగా చేయాలని ఆశపడుతున్నాను. మరి నువ్వు చాలా గొప్పగా చేయాలంటే కొద్దిగా త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలి? అప్పుడు అన్నది, చూడు ఒక కొవ్వొత్తి ఉంది కదా, ఆ కొవ్వొత్తి వెలుగుతూ ఉంటే ఏమవుతుంది? కరుగుతూ ఉంటుంది. అలాగూ సుఖంగా సేవ చేయాలని ఎప్పుడు ఆశించొద్దు. నువ్వు కొన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు సఫర్ ఫర్ ద మినిస్ట్రీ.
సాక్రిఫైస్ ఫర్ ద మినిస్ట్రీ. షీ హెస్ టాట్ మీ లైక్ దట్. ఆమె అన్నది ఉపవాసించి ప్రార్థన చేయాలి, నీకు దేవుని దగ్గర నుండి ఏదైనా పొందుకోవాలంటే సెట్ ఇన్ టు ఫాస్టింగ్, కొన్ని దినాలు దేవుని దగ్గర ఉపవసించి ప్రార్థన చేయమని నాకు ప్రోత్సాహం ఇచ్చింది. అప్పుడే నేను 1996లో ఐ టుక్ ఏ వెరీ బిగ్ లీప్, ఒక పెద్ద అడుగు వేసాను. అదేంటంటే ఉపవాస ప్రార్థన. నాకు అంతకుముందు ఏమీ దాని అనుభవం లేదు. ఉపవాసం చేస్తే చచ్చిపోతారు అనుకున్నాను నేను. నాకేం తెలుసు, తిండి తినకుండా చచ్చిపోతారు కదా. మరి అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో 50 రోజులు ఫస్ట్ నేను లాస్ ఆఫ్ పే లీవ్ పెట్టినాను బ్యాంకు. యాన్యువల్ క్లోజింగ్ టైం, ఎవరు బ్యాంకర్స్ లీవ్ ఇయ్యరు, బ్యాంక్ ఆఫీషియల్స్. అయితే అసలు లీవ్ దొరకదనమాట. ఆయన ధైర్యంతో లాస్ ఆఫ్ పే పెట్టేసి ఇక్కడే ఒక షీట్ పరుచుకొని అక్కడ కూర్చున్నాను ఉపవాస ప్రార్థన. అయితే నేనేం తీసుకోను, అంతే. 50 రోజులు దేవుని సన్నిధిలో ఉంటా. ఈ సేవ నాకు దేవుడు పిలిచినాడు కదా, పిలిస్తే ఈ సేవకు తగినట్టు నాకు సామర్థ్యం ఇవ్వాలి, నాకు తెలుగు భాష రావాలి, నేను వాక్యం అందించాలి, నేను పాటలు పాడాలి, నేను స్వస్థత ప్రార్థనలు చేస్తే రోగులు బాగా కావాలి, మళ్ళీ ఈ సేవను అడ్మినిస్ట్రేట్ చేయాలి. ఐ హ్యావ్ టు అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ నాకు కావాలి, అన్నీ కావాలి నాకు. అంతే గాడ్ షుడ్ ఎక్విప్ మీ విత్ ఆల్ ద నెసెసరీ థింగ్స్ అని ప్రార్థనలో కూర్చున్నాను. 50 రోజులు ఏమి ఘనమైన ఆహారం ఏం తినలేదు, జస్ట్ మోసంబి జ్యూస్ తాగాను. అది గొప్ప అనుభవం. అలాగే 3 times నేను మినిస్ట్రీలో 25 years హ్యావ్ డన్ థ్రైస్. అప్పుడు అదొక మంచి అనుభవం అన్నమాట. అది ఎలాగ వివరించడానికి వీలు కాదు. ఆ దినాల్లో ఒకరోజు మరి ఆహారం ఏం తినకుంటే కొద్దిగా ఆందోళన కలిగింది. మా నాన్నగారు అప్పుడు ఉన్నారు. ఆయన వచ్చి అలా గిట్ట నన్ను చూసి ఒక రౌండ్ కొట్టిపోయేది, ఏం అనకపోయేది. హీ నెవర్ ఇన్ మెడల్స్ విత్ ఎనీ వన్, చూసి వెళ్ళిపోయేది. అయ్యగారికి అయితే గుండెదడ పట్టుకుంది, ఎందుకంటే అయిపోయేది పని, తినకుండా చచ్చిపోతుంది ఏమి అనుకున్నంత భయం అయ్యేది. దానికి తోడు ఆయన కోపం వచ్చేది చాలా, ఎందుకంటే నేను తినడుకుంటే ఈ యూస్ టు గెట్ ఇరిటేటెడ్ అండ్ గెట్ షౌట్. అయితే అది కూడా భరించినాను, ఎందుకంటే దేవుని కొరకు మరి నన్ను నేను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉన్నాను, ఇవన్నీ పొందుకోవాలి కదా అని. ఒకరోజు నా నాలుకంతా ఎండిపోయింది. నాకు ఎవరు జ్యూస్ ఏమైనా తయారు చేయడం ఇవ్వడానికి ఎవరు లేకున్నారు. మై లిప్స్ బికేమ్ డ్రై. ఆయన కన్ను మూసుకొని ఇట్లా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మనసులో అనుకుంటున్నాను, కొబ్బరి బోండాలు ఉంటే బాగుండేది, కొద్దిగా నాకు ఉపశమనం కలిగేది, కొద్దిగా డ్రై అయిపోయింది నాది. మీరు చెప్తే నమ్మరు, ఉంటే బాగుండని ఇట్లా అనుకుని కన్ను తెరవగానే 7 కొబ్బరి బోండాలు ఫ్రెష్గా ఉన్నాయి ఇట్లా వచ్చేసి నా ముందుకు వచ్చేసినాయి అనమాట గుత్తిగా. ఇదేంటో ఇట్లా కన్ను మూసుకొని ఇట్లా అడిగినాను, దేవా నా నోరు ఎండిపోతుంది, నాకు కొబ్బరి బొండాలు ఉంటే బాగుంటే ఇట్లా తెరవండి. అన్నీ ఫ్రెష్గా ఉన్నాయన్నమాట కొబ్బరి బొండాలు. ఆ కొబ్బరి బొండాలు ఆయన కూర్చొని ఉన్నాడు, ఎవడో నాకు తెలియదు. ఆయన ఇదేంటి, ఇది కన్నులు నలుపుకొని చూస్తున్నా, నిజమా లేకుంటే కలనా ఏంటి? ఆయన అక్కడే ఉన్నాడు. నేను ఎవరయ్యా నువ్వు అంటే, అమ్మ నేను ఇట్లా పోతున్నాను బండి వేసుకొని, దేవుడు అంటున్నాడు పోయి కొబ్బరి బొండాలి, ఆమెకి కొబ్బరి బొండాలు అన్నాడు. అయితే అది ఆశ్చర్యం కదండి. అయితే ఆయన అంటే కొట్టుకొని వచ్చి ఒక 7 తెచ్చుకొని నా ముందు పెట్టినాడు. నేనన్నా, అయ్యా నేను కొబ్బరి బొండాలు కావాలని అనుకున్నాను, నేను ఇట్లా ఉపవాసంలో ఉండి దేవుణ్ణి అడుగుతున్నాను, దేవుడు నిన్ను పంపించినాడు, అది కొట్టి నేను తాగుతానంటే వెంటనే, ఇప్పుడు కొన్నిసార్లు కొబ్బరి బొండాలతో కొట్టేటోళ్ళు ఉండరు కదా, అయితే ఆయన కొట్టి ఇచ్చి నేను అది సిప్పర్ కూడా ఇచ్చినాడు. నేను అది దాహం తీర్చుకున్నాను. అంటే అది నాకు ఒక మహిమ కార్యంలాగా అనిపించింది. నీకు ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు, అది ఒక ఆశ్చర్యం అనిపించింది. తర్వాత మరి నాకు ఆ 50 daysలో మై ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఐఎమ్ ఫీలింగ్ గాడ్ ఈజ్ ఎక్విప్పింగ్ మీ విత్ హిస్ పవర్. వచ్చేస్తుంది అనమాట నాకు. ఐ కెన్ ఫీల్ మరి దేవుడు తన శక్తితో ఆత్మతో నింపుతున్నాడనే అనుభవం అయితే వచ్చింది. ఎందుకంటే నాకు దర్శనాలు చూస్తున్నాను, ఐఎమ్ సీయింగ్ విజన్స్. తర్వాత అక్కడ కూర్చొని పాట పాడితే చాలా మంచి, నాకే బాగా అనిపించింది, ఇంత బాగా పాడతానా నేను, అది కూడా తెలుగు పాట బాగా పాడాను. తర్వాత
నాకు ఒక ఆశ ఉండేది ఏంటంటే పెద్ద పియానో కీబోర్డ్ అవన్నీ వాయించేదానికంటే అవన్నీ చాలా పెద్ద సామాన్లు అవన్నీ ఎక్కడన్నా పోవాలంటే అవి మోసుకొని పోవాలి కదా. నాకు పర్స్లో పట్టే ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలని కోరుకున్నాను. నిజం చెప్తున్నాను, పర్స్లో పట్టాలి అది. ఇట్ షుడ్ బి ఎ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ అది వాయించడానికి నాకు తలాంతు కావాలి అని కోరుకున్నాను. ఈ 50 రోజుల్లో ఒక స్త్రీ ఆ కంజర తీసుకొచ్చింది. నేను వాడే కంజర చూసిండ్రా మీరు? పెట్టలేదు ఈరోజు. అయితే అది తెచ్చిచ్చింది. అది చూసినప్పుడు నా పర్సులో కరెక్ట్ ఫిట్ అవుతుంది. అరే నేను అడిగింది ఇదే కదా, కానీ వాయించాను. ఎవరు వాయిస్తారు నాకు తెలుసా వాయించడానికి? ఒకరోజు ఈ ఉపవాస ప్రార్థనలోనే ఒక పాట పాడుతూ అది వాయించడం స్టార్ట్ చేసినాను. అది ఎవరు నేర్పించలేదంటే దేవుడే నేర్పించాడు నాకు. భావిస్తాను. ఇప్పుడు కొంతమంది వచ్చి అంటారు, అమ్మ మేము వాయిస్తాం ఇట్ట కొడతాం కానీ ఇట్లా వాయించడం అయితే మాకు రాదు. అది దేవుడు నేర్పించేది ఎప్పుడు స్పెషల్గా ఉంటుంది కదా. ఎవ్రీథింగ్ దట్ యు రిసీవ్ ఫ్రమ్ గాడ్ విల్ బి వెరీ స్పెషల్. అలాగూ నేను కంజర వాయించడం, పాట పాడడం. తర్వాత ఆ దినాల్లోనే నేను అమ్మ దగ్గర వెళ్ళి, అమ్మ నాకు తెలుగు కావాలి, తెలుగు రాకుంటే నేను ఎట్లా సేవ చేయాలి, ఆ భాష కొరకు నాకు ప్రార్థన చేయలేదు. అమ్మ మోకరించి ఉన్నది అమ్మ దగ్గర, బెడ్ దగ్గర. బిడ్డ నేను చెప్పినాను కదా, దేవుడు నీకు పని ఇస్తే పనిముట్లు ఇస్తాడు, దర్శనం ఇస్తే వనరులను ఇస్తాడు అని చెప్పాను కదా, నువ్వేం వరి కావు అని చెప్పి నా మోకరించాను అమ్మ పడక దగ్గర. అమ్మ ఒక ప్రవక్తి, శక్తిమంతురాలైన స్త్రీ, స్పిరిట్ ఫిల్డ్ ఉమెన్. ఆమె ఇట్లా చేయి తీసి నా పెదవుల మీద పెట్టి షీ ప్రేడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. బలమైన ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనకే నాకు ఐ కుడ్ ఫీల్ అనమాట, మౌత్లో ఉన్న సన్న నరాలు, నాలుకలో ఉన్న నరాలు కూడా ఇట్లా సడన్లీ అయిన ఎక్స్పీరియన్స్ నాకు కలిగిందండి. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఐ కుడ్ ఫీల్ సంథింగ్ హ్యాపెన్ టు మీ, సంథింగ్ హ్యాపెన్ టు మై మౌత్ అండ్ మై టంగ్. ఏదో సడలింది. అది బైబిల్లో కూడా ఉంది ఆ మాట, సడలిందని. అయితే ఆమె ఏం ప్రవచించిందంటే, బిడ్డ మేము అన్నీ వదిలిపెట్టి దేవుని సేవ కొరకు ఇక్కడ తెలుగు దేశానికి వచ్చినాం. దేవుడు నీకు తెలుగు భాషను ఇవ్వబోతున్నాడు. నీవు తెలుగు మాట్లాడే వారికంటే ఎక్కువ తెలుగు మాట్లాడబోతున్నావు అని ఆమె షీ స్ట్రాంగ్లీ ప్రొఫెసైడ్ అండి. యు ఆర్ గోయింగ్ టు స్పీక్ తెలుగు మచ్ బెటర్ దాన్ ద తెలుగు స్పీకింగ్ పీపుల్ అండ్ పీపుల్ విల్ లవ్ టు హియర్ యువర్ తెలుగు అని అట్లా చెప్పింది. చెప్పిన తర్వాత షీ ఆల్వేస్ యూస్ టు స్పీక్ పాజిటివ్ అండి. అందుకే నేను చెప్తాను నా ప్రసంగాలు, మదర్ షుడ్ ఆల్వేస్ స్పీక్ పాజిటివ్ వర్డ్స్ ఆఫ్ లైట్ అని చెప్పింది. వెంటనే ఐ వాజ్ ఎన్రిచ్డ్ స్పిరిచువల్లీ, చాలా శక్తితో నింపబడినా. ఆ రోజు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా ఒక గాలిలో తేలిపోతున్నంత అనుభవం అనమాట. ఒక శక్తి, ఒక సమాధానం, ఒక సంతోషం. అది తింటే రాదు అసలు నన్ను అడిగితే. అంటే ఉపవాసం ఉంటేనే అలాంటి అనుభవం ఉంటుంది. ఒక ఆటో తీసుకున్నాను, బైబిల్ సొసైటీ పోయినాను, ఒక తెలుగు బైబిల్ కొనుక్కున్నాను, వచ్చాను. అక్కడ బైబిల్ సొసైటీలో వాళ్ళందరూ నన్ను చూసి, అంటే యంగ్ ఉన్నాం కదా, 33-32 ఇయర్స్ ఉంటాను, నన్ను చూసి షీ సీమ్స్ టు బి ఎ మలయాళీ లేడీ, షీ సీమ్స్ టు మలయాళీ గర్ల్, వై ఈజ్ షీ బయింగ్ తెలుగు అని ఒకరు అడుగుతున్నారు. ఈమె మలయాళీ తెలుగు చదువుతుందా, ఈమె తెలుగు వస్తుందా, తెలుగు బైబిల్ ఎందుకు కొనుక్కున్నాను? నేను విన్నాను అన్నమాట. అయితే ఆ తెలుగు బైబిల్ తెచ్చుకున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 25 సంవత్సరాల నుండి తెలుగు బైబిలేనండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఇంగ్లీష్ బైబిల్ ఏమో నేను వాడని ఇప్పుడు ఏదన్నా వర్డ్స్ కొరకు వాడతానేమో, కానీ గాడ్ హ్యాస్ గివెన్ మీ ద గిఫ్ట్ ఆఫ్ లాంగ్వేజ్. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీలో చాలామందికి ప్రసంగాలు చేయాలని ఆశ ఉంటుంది, ఒక పర్టికులర్ భాషలో చేయాలని ఆశ ఉంటుంది, దేవుని తలంపులు ప్రజలకు అందించాలని ఉంటుంది. మీరు అలాగ ఆశపడితే ఆ ఆశ ఇచ్చింది దేవుడే. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేది దేవుడే ఇస్తాడు. కాబట్టి మరి నాకు తెలుగు ఇచ్చాడు, భాష ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, పాట ఇచ్చాడు, కంజర వాయించడానికి వాయిద్యం ఇచ్చాడు, ఆ సామర్థ్యం ఇచ్చాడు. దాని తర్వాత నేను కోరుకున్నది ఏంటంటే, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు బాగుపడాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? నాకు అప్పుడంతా సైంటిఫిక్గా ఆలోచించేది, రీజనింగ్, రేషనాలిటీ. చదువు ఎక్కువైతే ఇదే బాధ. అన్ని కోణాల నుండి ఆలోచించేది. ఇట్లా పెట్టగానే ఇట్లా బాగా అవుతారు, ఏదంతా తొట్టిదే అనుకునేదాన్ని. కాదు అప్పుడు వాక్యం నుండి చదువుతుంటే
మరి రోగుల మీద మీరు చేతులు ఉంచినప్పుడు వారు బాగవుతారని ఉంది కదా. ఐ హ్యావ్ ట్రస్ట్ ద వర్డ్. ఒకరోజు ఏమైందంటే ఇక్కడ ఆ ఉపవాసం చేస్తున్న ఒక 20-30 మంది లేడీస్ జాయమ్మ ఉపవాసం చేస్తున్నట్ట అని చెప్పి ఏదో నన్ను ఐకాన్ చేసి ఇక్కడ చుట్టూ వచ్చి అందరు ఇట్లా నన్ను చూడడం అనమాట. అయితే అప్పుడే ఒక దయ్యం పట్టిన ఒక పిల్లని ఎవరో తెచ్చినారు. ఆ పిల్ల ఇట్లా ఊగిపోతున్నది, ఇలా దయ్యం బట్టి ఎంటకలంతా వీరవచ్చు. అప్పుడు ఆమె తెచ్చినప్పుడు నూనె తెచ్చారు ఒక సీసలో. ఆ సీసాలో నూనె గట్టిగా ఉంది, పేర్కొని పోయింది అన్నమాట. చలి ఉంది బాగా. అయితే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు నూనె పెట్టి ప్రార్థన చేయాలి కదా, మరి నూనె ఇప్పుడు కరగాలి కదా. కరగాలంటే ఇప్పుడు నేను లేచి మళ్ళీ పోయి అక్కడ పొయ్యి దగ్గర కరిగించుకొని తిరిగి రావాలి. ఎందుకంటే మేము చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడు కొబ్బరి నూనె గట్టిగా అయిపోతే ఎండలో పెట్టేది, లేకుంటే కొద్దిగా తీసి గిన్నెలో కరిగించి పెట్టుకునేది. అవన్నీ నాకు అనిపిస్తుంది అన్నమాట. అయితే ఒక సిస్టర్ అన్నది ఆ గుంపులో, సిస్టర్ మీరు ఏం ఆలోచిస్తున్నారు, తీసుకోండి అది చేతిలో, మీ చేతిలోకి వస్తే అది కరిగిపోతుంది అన్నది ఆమె. అయితే ఇది ఒక సవాల్లాగా అనిపించింది, ఇంతమంది ముందు నేను చేతులు కరగకుంటే. అయితే నేనేం చేసానంటే అబ్బా ఈమె అన్నది అంతే, నేను నమ్ముతున్నాను, అది తీసుకొని పట్టుకోగానే ఇట్లా పట్టుకున్నాను ఆ సీసా. అది కన్నీళ్ళలా కరిగిపోతుంది అన్నమాట, కరిగిపోతుంది. అది ఇదేం అద్భుతం. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే కరుగుతుంది. అంటే పబ్లిక్లో చెప్పలేదు, ఐ డోంట్ వాంట్ పెద్ద డప్పు కొట్టుకొని నాకు ఇష్టం ఉండదు. దైవ కార్యం చెప్పడానికి, దేవుడు చేసే కార్యాలు ఇవి. అయితే ఇప్పుడు కూడా మరి ఆ దయ్యం బట్టి ఆమె విడుదల వచ్చింది, ఆమె వెళ్ళిపోయింది. నేనేం చెప్తున్నానంటే దైవశక్తి అంటే ఏంటి, అది కొబ్బరి నూనె ఇప్పుడు కూడా చలికాలం మీరు తీసుకొని రండి, గట్టిగా ఉంటుంది అది లోపల. నేను ఇట్లా పట్టుకొని జస్ట్ 1 minute, నాట్ ఈవెన్ 1 minute, ఫ్యూ సెకండ్స్ సునాముల ప్రాసెస్ వెంటనే అదేమి ఎండలో పెట్టిన అవసరం లేదు, పొయ్యి దగ్గర వేడి చేయని అవసరం లేదు, మళ్ళీ ఇట్లా కన్నీళ్ళలాగా వచ్చేస్తుంది అన్నమాట. అది మీలో చాలామంది చూసి ఉండొచ్చు, స్టాఫ్ ఇక్కడంతా చూస్తూ ఉంటారు. అంటే అలాగూ ఆ ఉపవాస దినాల్లో మరి 37వ రోజు అనుకుంటాను ఫస్ట్ ఇన్విటేషన్ నాకు వచ్చింది వాక్యం చెప్పడానికి. అంటే ఇలాగ ఫైలాయించిపోయింది అనమాట అందరికీ. ఎవరో ఒక యంగ్ లేడీ, షీఈస్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్, అబ్స్టైనింగ్ ఫ్రమ్ ఫుడ్, షీఈస్ నాట్ టేకింగ్ ఎనీ ఫుడ్, షీఈస్ జస్ట్ కన్ఫైన్డ్ టు ద చర్చ్ అండ్ షీఈస్ ప్రేయింగ్ అనే ఇట్లా పాకిపోతుంది కదా, ఒక్కరికి తెలిస్తే అందరు చెప్తారు. కానీ అలా చేయకూడదని దాని తర్వాత నేర్చుకున్నాను. అంటే చాలా నేర్చుకున్నాను, ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాను. ఏంటంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు రహస్యంగా చేయాలి, కానీ నాకు అంత అనుభవం తెలియదు. ఉపవాసం అంటే మేము మందిరంలోనే చేయాలి, ఆ చాపపరుచుకొని అక్కడే ఉండాలి. మందిరంలో చేసే ప్రార్థన కూడా చాలా శక్తి కదా. మరి అలాగ నన్ను నడిపించాడు దేవుడు. అయితే రామ్కోట్ వెస్లీ చర్చ్ నుండి ఒక ఇన్విటేషన్ వచ్చింది. వారు గుడ్ ఫ్రైడే నాడు 7 మాటల్లో మరి 3వ మాట అందించాలని నాకు ఇన్విటేషన్ ఇచ్చారు. అసలు నేను ఎక్కడ ఈ చర్చస్లో మాట్లాడినట్టు కానీ అదంతా నాకు చాలా కొత్త. సరే మరి ఉపవాసం చేసి ఏమి తినకుండా చాలా కొద్దిగా శరీరం ఫ్రైల్గా ఉంది, అంటే బలహీనంగా ఉంది. మరి ఇలాగ అంత దూరం వెళ్ళి ఆ పుల్పిట్ మీద నిలబడి ఏం చెప్తాను. అయితే బెస్ట్ ఇది ఎవరికన్నా అప్పగించేస్తే ఇది అని చెప్పి నాకు ఒక ఫ్రెండ్ ఉండేది. నేను ఫోన్ చేసి ఇదో వాళ్ళు వాక్యాన్ని 3వ మాట అంటున్నారు. నిజం చెప్పాలంటే అసలు ఎన్ని మాటలు కూడా నాకు తెలియదండి. అసలు 7 మాటలు అంటారు. మరి ఏవి 7 మాటలు కూడా నాకేదో 3వ మాట అంటే ఏదో కూడా నాకు తెలియదు. అంటే ఇట్లా దేవుడు అట్టనే పిలిచాడు నన్ను. కానీ దేవుడు ఎలా నడిపిస్తాడో మీకు తెలవాలని చెప్తున్నాను, అన్నీ నేర్పిస్తాడు ఆయన్ని. అయితే నేను నన్ను ఫోన్ చేసినాను 2-3, ఇదో నన్ను పిలుస్తున్నారు, మీరు వెళ్తారా, విల్ యూ ప్లీజ్ గో, ఐ కాంట్ గో, ఐఎమ్ ఫాస్టింగ్ హియర్ అంటే. అయితే వాళ్ళు అన్నారు, అయ్యో అదేలా సిస్టర్, మిమ్మల్ని పిలిస్తే మేము పోతే అదేలాగా సరిపోతుంది, మిమ్మల్ని కదా పిలిచింది, మేము పోతే ఎలాగ ఉంటుంది, మీరే వెళ్ళాలి. సరే నేను వెళ్తాను, ఆ 3వ మాట ఏంటో రాసి నేను ధ్యానిస్తాను అది అంట. ఆ 3వ మాట రాసి ఇచ్చింది ఆమె. రాసిస్తే మేమిద్దరం కలిసి డిస్కస్ చేసుకున్నాం కొన్ని పాయింట్స్. తెలుగు కదా, తెలుగులో మొట్టమొదటి ప్రసంగం అనమాట.
తెలుగు వచ్చింది అప్పటికే, ఇక దేవుడు ఇచ్చేసినాడు కదా. వెళ్ళాను ధైర్యంతో, దేవుడు పిలిచినాడు. ఐఎమ్ అనాయింటెడ్ బై గాడ్, ఐఎమ్ డూయింగ్ ఫాస్టింగ్, టోటల్ ఫాస్టింగ్ ప్రేయర్, అండ్ గాడ్ హ్యాస్ గివెన్ మీ ద వర్డ్. హియర్ ఐఎమ్ గోయింగ్ టు రామ్కోట్ వెస్లీ చర్చ్. అరంగేటం అన్నమాట అది. ఫస్ట్ అక్కడ పోయి మాట్లాడాలి. నేను అక్కడ పోయినప్పుడు జనం గుడ్ ఫ్రైడే నాడు తండోపతండాలుగా ఉన్నారు. బయట ప్రొజెక్టర్స్ పెట్టి అక్కడంతా జనం ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు నేనేదో చాలా సంవత్సరాల నుండి సేవ చేస్తున్న ఒక గొప్ప సేవకురాలని నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చాలా గొప్ప సేవకురాలు, ఈమె ఇంటర్నేషనల్ స్పీకర్ అయినారు, నా గురించి ఇంట్రడ్యూస్ చేసినారు. నేనైతే మనసులో నవ్వుకున్నాను అన్నమాట. నేను ఈమె ఇంటర్నేషనల్ కాదు, నేషనల్ కాదు, సిటీలో కూడా ఎక్కడ మాట్లాడలేదు, ఇప్పుడే మొదట మాట్లాడుతున్నాను. మరి ఇవన్నీ ఏదో చాలా వింతగా అనిపించింది. కానీ వెళ్ళాను. దట్ వాజ్ మై ఫస్ట్ మెసేజ్ ఇన్ తెలుగు. అండ్ షాకింగ్ సైలెన్స్లో వాళ్ళు మొత్తం చక్కగా మాట్లాడేశాను. వాళ్ళు అసలు ఎన్ని నిమిషాలు ఇస్తారంటే ఒక 7 minutes అనమాట. 7 minutes ఎక్కడ, నేను మాట్లాడేశాను అంతే, ½ an hour మాట్లాడేశాను. వాళ్ళను ఎంత మాట్లాడుతుంది, ఎంత మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడేసినాడు అంతే. నేను జస్ట్ నోరు ఇప్పాను అంతే. దేర్ కేమ్ ద ఫ్లో. నా యందు విశ్వాసం ఉంచు అని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పినాడు కదా యేసు. యోహాను 7:37 అది జరిగిపోయింది. దాని తర్వాత నేను దిగిన తర్వాత ఎంతమంది నన్ను కలవడానికి వస్తున్నారంటే అదొక వింత. మళ్ళా ఫస్ట్ టైం కదా, ఎందుకు వీళ్ళందరూ ఎట్లా వస్తున్నారు, బెల్లం చుట్టూ ఈగల్లాగా వచ్చేస్తున్నారు, అందరూ వచ్చేస్తున్నారు. సిస్టర్ చాలా బాగా మాట్లాడినారు, సిస్టర్ చాలా బాగా మాట్లాడినారు. అసలు నేను ఎప్పుడన్నా మాట్లాడితే కదా మీరేమో మనసులో అనుకున్నాను, బయటకేం చెప్పలేదు. అయితే అలాగూ అదొక ఎక్స్పీరియన్స్ అన్నమాట. తర్వాత మరి ప్రసంగాలు చేయడం ఆరంభం ఎప్పుడైందంటే, నేను ఎప్పుడు మీటింగ్ పెట్టి స్పీకర్స్ని పిలిచేది. ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారిని పిలిచాను. చాలా టాప్ స్పీకర్స్ పిలిచేదాన్ని అప్పుడే. చాలా అంటే ఎవరు చేయలేని కార్యాలు చేయడం నా అలవాటు అనమాట. అంటే చిన్నప్పటి నుండి అలాంటి ఒక స్కిల్ ఉండేది. ఐ యూస్ టు ఎట్ టైం పిలిచేది పెద్ద పెద్ద వాళ్ళు. పిలిచినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. ఆ రోజు సెకండ్ సాటర్డే హీ హెస్ టు కమ్. ఆర్ఆర్కే మూర్తి గారు వస్తున్నారని ప్యాంప్లెట్ అంతా ప్రింట్ చేసి అంతా స్ప్రెడ్ చేసినాం. బయట కూడా చాలా చైర్స్ వేసినాం. లోపటంతా జనాలంతా ప్యాక్ అయిపోయినారు, బయట కూడా ప్యాక్ అయిపోయినారు. ఈ ఆర్ఆర్కే గారు వస్తానంటాడంట కానీ రాడట. ఆర్ఆర్కే అంటే రానే రాడు కాదనడు అని ఎవరో చెప్పినారు. రానే రాడు, నాకేం తెలుసు, ఆయన వస్తాడేమో, దైవజనుడు కదా, వస్తాడు కదా అని అన్ని ఏర్పాట్లు చేసి తర్వాత ఆయన సడన్ 4 o'clock ఇస్ ద మెసేజ్ టైం. ఆయన అప్పుడు ఫోన్ చేసి అంటున్నాడు, అమ్మ నేను ఇంకా గుంటూరులోనే ఉన్నానన్నాడు. ఇదెంత కష్టం, ఇది ఎలాగనే మరి ఇంత జనాలంతా వెయిట్ చేస్తున్నారు అని. అయితే ఐఎమ్ వెరీ సారీ, నాకు ట్రాన్స్పోర్ట్ దొరకలేదు, నేను రాలేకపోయినాను అన్నాడు. కానీ నేను ఒక పని చేసేదాన్ని ఈ దినాల్లో, అంటే రైట్ ఫ్రమ్ ద టైమ్ గాడ్ కాల్డ్ మీ. నేను అంటే ఈ ఒక తేనెటీగలాగా పువ్వు మీద వెళ్ళి ఆ తేనె ఎలాగ సేకరిస్తుందో అలాగూ నేను ఒక ప్రసంగం సిద్ధపడి ఉండినాను. అదేంటంటే రిగార్డింగ్ ద ఈగిల్. నేను చిన్న పుస్తకం రాశాను కదా, అది ఫస్ట్ నేను ధ్యానించిన అంశం అన్నమాట. ఈగిల్ గురించి బాగా మెసేజ్ ఒకటి సిద్ధపాటు చేసి ఉండింది నా మనసులో. అయితే ఈయన రాన్నప్పుడు మరి ఏం చేయాలి నాకు తెలియదు. నేను పోయి 4 పాస్టర్స్కు తొందరగా రింగ్ చేశాను, మీరు వస్తారా. అయ్యో అమ్మ ఇంత లాస్ట్ మినిట్ చెప్తే మేము రాలేమమ్మా అన్న. మా నాన్నగారి దగ్గర పోయినాను. మా నాన్నగారు అప్పుడు బాగానే ఉన్నాడు. నేను మరి ఇవ్వాలి, చాలా జనం కూర్చున్నారు, నాకు ప్రసంగం చేస్తావా అని అంటే, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నువ్వే చేయాలా ప్రసంగం అన్నాడు. అవును, హీ సెడ్ గాడ్ కాల్డ్ యూ అండ్ యూ హ్యావ్ టు డెలివర్ ద మెసేజ్ అన్న. అరే ఇదేంటి ఇట్లా అయిపోయినా, వెంటనే ఇవంతా జరుగుతుంది, పాటలు పాడుతూ ఉన్నారు. నేను గది మోసుకొని మోకరించి ప్రార్థన చేశాను. గాడ్ సెడ్ యూ స్టాండ్ అండ్ ఐ విల్ స్పీక్ త్రూ యువర్ మౌత్, యూ విల్ బీ మై మౌత్ పీస్. నువ్వు నా నోటి వల్లే నిన్ను నేను వాడుకుంటా. అయితే ఏం చేసినాను, ధైర్యం కూడగట్టుకొని వచ్చినాను, స్టేజ్ దగ్గర నిలబడినాను. ఇక థండరింగ్ స్పీచ్ అబౌట్ పక్షిరాజు ఇస్తే చెవుల
అప్పగించి అంత విన్నారు చక్కగా. విన్న తర్వాత కాంగ్రిగేషన్ ఏమన్నారంటే, ఇక మీదట మాకు గెస్ట్ స్పీకర్స్ వద్దు, మీరే ప్రసంగం చేయాలి, మీరే మాకు వాక్యం ఇవ్వాలి, మాకు ఇంకా గెస్ట్ స్పీకర్స్ వద్దని చాలామంది వచ్చి చెప్పడం ద్వారా అదొక అనుభవం. దాని తర్వాతనే నేను వాక్యం అందించడం మొదలుపెట్టాను. మరి దీంతో ముంచి కొన్ని దర్శనాలు మీకు చూపెడతాను. నేను చూసిన దర్శనాలు, ఇది నా మొదటి విజన్ డైరీ, కానీ దీని తర్వాత ఉన్న డైరీస్ నియర్లీ 8 డైరీస్ ఉన్నాయి. అన్ని దీనికంటే 3 times అన్న లావు ఉన్న డైరీస్ నేను రాసి పెట్టినాను. అయితే దీంట్లో నేను అక్షరాల దేవుడు నాకు ఎలా చూపెట్టాడో అలాగే గీయగలిగినాను. ఎవరైనా చూస్తే అనుకుంటారు, ఆర్ యూ అన్ ఆర్టిస్ట్? మీరు ఆర్టిస్ట్ కాదు, ఏం కాదు, దేవుని ఆత్మతో గీయగలిగినాను. ఈవెన్ 3 dimensional పిక్చర్స్ కూడా గీసి పెట్టినాను. ఇది నేను చూసిన చెప్పులండి. నేను చెప్పుల దర్శనము చూశాను. ఇది 24th August 1992. June 20 we have started the ministry. 92 August అంటే జూలై ఆగస్ట్ 2 నెలల లోపల దేవుడు నాకు చూపెట్టిన దర్శనం. ఇది ఇలాగ లేదు, నేను చూసింది చాలా దొడ్డుగా ఉంది. దాని దొడ్డుగా మోటుగా ఉన్న 2 చెప్పులు అన్నమాట, చెప్పుల జత. అది ఆకాశంలో ఇలాగ వేలాడుతుంది. ప్రార్థన చేసి పడుకున్నాను, అప్పుడు ఈ దర్శనం చూస్తున్నాను. మోటు చెప్పులు అంటే కాపర్లు వేసుకుంటారు కదా, ఈ ముళ్ళ మీద దాని మీద అంతా వాళ్ళు నడుస్తూ ఉంటారు. అది దొడ్డుగా మోటుగా ఉంది. అయితే పరిశుద్ధాత్ముడు, ఐఎమ్ హియరింగ్ ఎ వాయిస్, నువ్వు లేచి ఆ చెప్పులు తొడుక్కో అంటే నేను అన్నాను, నేను ఆ చెప్పులు నేను తొడుక్కోనయ్యా, అది ఇంత మోటుగా లావుగా ఉంది, అది నాకు పడదు, అది నేను వేసుకోను అంటే, లేదు క్లియర్గా వింటున్నామాట, అది కాపరి చెప్పులు, అది నువ్వు తొడుకోవాలి. నేను అయ్యా మగవాళ్ళు వేసుకుంటారు, అది నేను సున్నితంగా, నేను ఆడదాన్ని కదా, నేను ఎట్టేసుకోవాలి. అది లేదు నువ్వు ఒబే చేయాలి, నువ్వు నాకు విధేయత చూపేయాలంటే, నేను దర్శనంలోనే లేచి ఆ చెప్పులు నాకు గమ్మత్తుగా అనిపించిన, ఐ జస్ట్ ఒబేడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ఐ వాజ్ వేరింగ్ అనమాట. ఐ ఒబేడ్ ఇట్. ఇంతవరకు కూడా జాయ్ చరణ్ గారు మీకు దేవుడిచ్చిన మరి ఈ ఆశీర్వాదాలన్నీ ఎలాగొచ్చిందంటే, ఒకటే పదంలో చెప్పాలో, ఒబీడియన్స్. అంతే. దేవుడు చెప్పిన దానికి విధేయత చూపెట్టడమే మరి ఇంత దేవుడు దీవించడానికి ఉన్న రహస్యం. ఒబీడియన్స్ వాజ్ ద కీ. ఐ జస్ట్ వోర్ ఇట్. ఇట్ వాజ్ లుకింగ్ వెరీ ఆడ్. మరి చూడ్డానికి ఏం బాగలేదు నా కాళ్ళకు, అయినా వేసుకున్నాను, ఎందుకంటే నేను స్వరం విన్నాను, దేవుడు చెప్పినాడు. అదే అన్నమాట. ఇప్పుడు సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, కాపర్ చెప్పులు. అది చాలామందికి అనిపిస్తుంది, ఏంటి ఒక ఉమెన్ ఎలా నడిపిస్తుంది ఒక సంఘం, ఒక పాస్టర్ సీట్లో ఉమెన్ ఏంటి? ఐ డోంట్ కేర్. గాడ్ సెడ్ ఇట్, ఐ ఒబేడ్ ఇట్ అండ్ దట్ సెటిల్డ్ ఇట్. అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను వేసుకోను, అది నా వల్ల కాదు, నేను చెయ్యనంటే ఇంత ఆశీర్వాదం అయితే నాకు రాలేకపోయేది. గాడ్ వుడ్ హ్యావ్ నాట్ బ్లెస్డ్ మీ ఇనఫ్. అండ్ దిస్ ఈస్ ద విజన్ ఐ హ్యావ్ సీన్. మరి ఇది చేయడం ద్వారా పురుషుల మీద పెత్తనం చేయాలని కాదు. I never do that. Even now I have not done that. I know men deserve respect. But at the same time, when I am equipped with the power of the Holy Spirit, I have to obey the Spirit and listen to the voice of the Spirit. There are no two ways about it. So, 2 తలంపుల మధ్యలో నేను ఎప్పుడు తడబడలేదు. I was sure of my calling. అందుకే మరి ఒక సంఘం నడిపించడానికి ఇన్ని విభాగాలతో, ఇన్ని పరిచర్యలతో, దాదాపు 12 మంది పాస్టర్లు ఉన్నారు ఇక్కడ. మరి ఒక సీనియర్ పాస్టర్గా మరి సేవ చేయడానికి 25 సంవత్సరాలు దేవుడు కృపనిచ్చినాడు. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి నేను చేయాల్సింది నేను చేస్తాను. మై ప్రైమ్ విజన్ ఈజ్ ప్రీచింగ్ ద గాస్పెల్. ఇప్పుడు వివాహాలు చేయడానికి కూడా నాకు గవర్నమెంట్ లైసెన్స్ ఉంది. ఆర్డైన్డ్ పాస్టర్. సమాధి కార్యక్రమాలు చేయగలను, వివాహాలు చేయగలను. కానీ ఇవి నేను చేసేదానికంటే చేయడానికి మనుషులు ఉన్నప్పుడు కర్మకాండాలు చేయడం ఏంటి నా పని దేవుని వాక్యాన్ని అందించడం. దానికి మనుషులు ఉన్నప్పుడు, అవైలబుల్గా ఉన్నప్పుడు ఈ ఒక కార్యాన్ని వదిలిపెట్టి దాని మీద కేంద్రీకరించడం సమంజసము కాదని గ్రహించి నేను ఆ పనులు చేయను. బాప్తీసం కూడా ఇవ్వడానికి కృపను దేవుడు ఇచ్చాడు, కానీ మేల్ పాస్టర్స్ ఉన్నారు. సో వీ జస్ట్ డెలిగేట్ ద వర్క్ టు దెమ్. బ్యాప్టిజం కానీ
భూస్థాపన కార్యక్రమాలు కానీ, వివాహ కార్యక్రమాలు కానీ చేయడానికి వాళ్ళు ఉన్నారు. చేస్తే బాగుంటుంది. కాబట్టి నా ప్రైమ్ మిషన్, ఐ షుడ్ నాట్ డీవియేట్ ఫ్రమ్ మై గోల్. దట్ ఈస్ ద రీజన్ ఐ టేక్ అప్ ప్రీచింగ్. ఓకేనా? సో అది ఎవరికి ఆటంకంగా కూడా ఉండదు. కాబట్టి ఐ సాట్ దట్ వే. బట్ యాక్చువల్లీ ద విజన్ ఈజ్ దిస్. అంటే ఒక మంద, చాలా విస్తారమైన గొర్రెలను చూశాను. ఆ గొర్రెలకు కాపరిగా దుడ్డుకర్ర దండం పట్టుకొని నడిచి అదొక దృశ్యం ఉంది. దిస్ ఇస్ ద విజన్ ఐ హావ్ సీన్. కాపరి చెప్పులు ధరించుకున్నాను. నెక్స్ట్ ఖడ్గం. అసలు నేను చూసింది ఇలా కాదు. మరి ఇట్ వాజ్ డాంగ్లింగ్ ఇన్ ద స్కై. ఒక ఖడ్గం అనమాట. దానికి ఒక పిడి ఉండింది, ఇట్లా హ్యాండిల్ ఉండింది. అయితే నేను దర్శనంలో అది చూశాను. చూసి దాని ఎడ్జ్ బ్లంట్గా ఉంది. అప్పుడు నేను దేవుణ్ణి అడుగుతున్నాను, ఏంటి ప్రభా ఇది ఖడ్గం చాలా తళదళ మెరుస్తుంది కానీ మొద్దుగా ఉంది, దాని పదును లేదేంటి అన్నప్పుడు ఒక శబ్దం విన్నాను. ప్రేయర్ అండ్ వర్డ్. ప్రార్థన మరి వాక్యం చేత ఆ అంచులు పదునవుతుందని. అయితే నేను ప్రార్థన వాక్యం మరి అది ఒబే చేసినప్పుడు ఆ ఖడ్గము తర్వాత చూసినప్పుడు అది ఆ అంచు పదునైపోయి దగదగదగదగా మెరుస్తుంది అనమాట. అదనమాట నా దర్శనం. అంటే అప్పటి నుండి దేవుడు నాకు రిమైండ్ చేస్తూ ఉంటాడు, ప్రార్థన చేయాలి, ఎక్కువగా సంఘంలో ప్రార్థన ఉండాలి. అలాగే వాక్యం విస్తారంగా ఉంటే యూ విల్ హ్యావ్ ద పవర్ఫుల్ సోల్. అది రెండంచులు గల పదునైన ఆత్మ ఖడ్గంగా మారిపోతుంది అనే దర్శనం. నెక్స్ట్, దేవుడు నన్ను సేవకు పిలిచిన మొట్టమొదటి 9 నెలలు ఎవరిని డబ్బులు అడగలేదు, నా ఈ పెట్టె కూడా పెట్టలేదు. ఐ డెంట్ కీప్ ఈవెన్ ఆఫరింగ్ బాక్స్. అంటే మై మైండ్ వాజ్ నాట్ ఆన్ దట్ ఆఫరింగ్స్ కానీ డబ్బు మీద అస్సలు నా మైండ్ లేదు. దేవుడు నన్ను పిలిచినాడు, నేను సేవ చేయాలి, దేవుడు పిలిచాడు సేవ చేయాలి, అదే ఉండింది. కానీ డబ్బు గురించి ఆలోచించలేదు. డబ్బు అవసరం ఉంటే బ్యాంకర్ కదా, జీతం అంతా ఖర్చు చేసేది. దాని తర్వాత ఇంకా డబ్బు కావాలి మీటింగ్ అన్నప్పుడు ఇక్కడ ఒక మార్వాడి సేటు ఇప్పుడు కూడా ఉన్నాడు రామ్నగర్ చౌరస్తాల. ఆయన దగ్గర ఎవరినైనా ఒక అబ్బాయిని పంపి 3% రేట్తో ఐ యూస్ టు టేక్ లోన్ అండ్ దెన్ స్పెండ్, దెన్ రీపే హిమ్ అండ్ వెన్ ఐ హ్యావ్ మనీ. అలాగా 9 నెలలు నడిపించాను. తర్వాత కొందరు అన్నారు, అమ్మ దేవుని సేవలో మరి ప్రజలు కానుకలిస్తే కదా దేవుని సేవ చేసేది, అది వాళ్ళకు కూడా ఆశీర్వాదకరం కదా అన్నప్పుడు నాకేం అర్థం కాలేదంటే, ఎందుకు డబ్బుల కొరకు కాదు కదా నేను చేసింది, దేవుడు నాకు చెప్పినాడు చేశాను అంతే, మరి వీళ్ళు డబ్బులు అడుగుమని ఎందుకు అంటున్నారు అని చెప్పి ఒకరోజు నా సొంత ప్రార్థనా సమయంలో పిల్లలందరూ నిద్రపోయిన తర్వాత ఒక చాప పరుచుకున్న రూమ్లో మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నాకు ఏంటి ప్రభువా మనుషులు ఇలాగ అంటున్నారు, నువ్వు నన్నేమో పిలిచినావు సేవకు, డబ్బులు లేకుంటే సేవ జరగదంటున్నారు, సేవకు డబ్బులు కావాలంటున్నారు, అందరిని అడగాలంటున్నారు, నాకేం తోచడం లేదు అని గివ్ మీ డైరెక్షన్ లార్డ్ అని ప్రార్థించినప్పుడు నేను చూసిన దర్శనం అనమాట ఇది. ఏంటంటే ఈ కోయా లేడీ ఉంది కదా, ఈమె ఇలాగే నేను చూశాను. ఆమె శంకలో ఒక బాబు ఉన్నాడు, ఒక డోలక్ ఉంది, ఇంకోటి ఎక్స్ట్రా ఏంటంటే ఒక చిన్న జంతువు ఉంది ఆమె చేతిలో, ఇక్కడ ఆడిపిస్తుంది అనమాట. అయితే ఆమె ఏం చేస్తాడు, డప్పు కొట్టుకుంటే డప్పు కొట్టి ఏదో ఆ చిన్న జంతువుతో ఆడిపించేసి తర్వాత ఆ పాట నిలిచిపోయిన తర్వాత చూపెట్టు ఆమె ఇలాంటి చిప్ప పట్టుకొని అందరిని ఇట్లా చేయబట్టి ఇట్లా ఆ పాట అయిపోయిన తర్వాత ఇట్లాగా అడుగుతుంది, అందరి దగ్గర పోయి ఇట్లా అడుగుతుంది అనమాట. అది దర్శనం నేను చూశాను. అంటే దాని అర్థం ఏంటి, ఈమె ఏదో ఒక నాటకం ఆడింది, ఆ డ్రామా అయిపోయిన తర్వాత షీ ఈజ్ ఆస్కింగ్ మనీ. అలాగ నాకు చూపెట్టాడు దేవుడు. అంటే దైవ కార్యం అనేది అలాగ ఉండకూడదు. ఏదో చూపెట్టినావు ప్రదర్శన చేసి తర్వాత ఇలా పడుకొని ఇలా అడగడం అంటే నాకు అంత విరక్తి పుట్టించే ఒక దర్శనాన్ని చూశాను ఆదిమ దినాల్లో. దాని తర్వాత నాకు దిస్ ఈజ్ నాట్ ద వే యూ షుడ్ ఆస్క్ పీపుల్. ప్రజలను ఈ విధంగా డబ్బులు నువ్వు అడగకూడదు. మరి డబ్బులు ఎలాగ రావాలి? అందరూ అంటున్నారు డబ్బులు లేకుండా సేవ జరగదంటున్నారు కదా, మరి డబ్బులు ఎలాగ రావాలి? అది ఉందా? ఐ హావ్ సీన్ దిస్ బాక్స్. ఇక్కడ బాక్స్ అని చూడండి, ఇదే బాక్స్ నాకు దర్శనంలో దేవుడు చూపెట్టినాడు. దాని ఎత్తు, దాని లెంత్, బ్రెడ్త్, విడ్త్ అంతా ఏం డబ్బా చూపెట్టాడు. దాంట్లో డబ్బులు వచ్చాయి. నేను
మరి ఆ డబ్బు లోపటి నుండి తీస్తున్నాను అన్నమాట. నేను ఇంకా ఇతరులు కలిసి ఆ పడిన డబ్బును తీసి దేవుని సేవ కొరకు వాడుతున్న ఒక దృశ్యం చూశాను. అప్పుడు నాకు అనిపించింది, ఓహో, ఐ హ్యావ్ టు కీప్ ఏ ఆఫర్టరీ బాక్స్. అక్కడ సేవ కొరకు విల్లింగ్ హార్ట్స్ ఎవరైతే సేవ చేయాలని ఆశపడుతున్నారో వాళ్ళు దాంట్లో వేస్తారు. ఆ డబ్బుతోటి నేను సేవ చేయాలి. అది ఎంత నడిపింపండి, ఎంత చక్కగా మరి చిన్న బిడ్డకు బోధించినట్టు దేవుడు బోధించినాడు. అయితే ఏం చేసినామంటే, సరే ఐ ఒబేడ్ గాడ్ స్పిరిట్. 9 months ఏం తీసుకోలేదు ఎవరి దగ్గర. మళ్ళీ డబ్బా చేసి పెట్టాము. ఈ డబ్బా చేసి పెట్టిన తర్వాత ఒక సిస్టర్ అన్నది, ఇక ఒక కమిటీ లాగా ఉండేది, జస్ట్ ఫార్మ్డ్ ఒక 20-30 people ఉమెన్ కలిసి మేము ఆలోచించేది ఎలా చేయాలి ఎలా చేయాలి. అది ఏంటంటే నాకు అనుభవం ఏంటంటే ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్కలాగా చెప్తుంది, ఒక్కొక్క రకరకాల ఒపీనియన్స్ అనమాట. అయితే ఒక ఆమె అన్నది, సిస్టర్ మనము ఈ కట్టె పెడతారు చూడండి ఇట్లా చందా పట్ట, అది సిస్టర్ అది పెట్టాలి మనం, అనేక సంఘాల్లో అట్నే మరి నాకు దేవుడు అట్ట పట్టొద్దన్నాడు కదా, మరి ఈ సిస్టర్ ఏమి ఇట్లా పట్టుమనంటుంది, పాట పాడుతుంటే పట్టాలంట. మనసులో అనుకుంటాను, దేవుడు ఏమైనా భిక్షగాడా, ఏం చందా అంటారేంటి, చందా ఏంటి, చందా అనేది మాట ఎక్కడి నుండి వచ్చింది, ఎవరైనా చచ్చిపోతే చందా ఎత్తుతారని అంటాం కదా భూస్థాపన చేయడానికి. మరి దేవుని సేవకురాలను నేను ఇంత గొప్ప దేవుడు నన్ను సేవకు పిలుచుకుంటే నేనేంటి ఇట్లా అడగడం ఏంటి, అది నాకు అసలు అర్థం కాలేదు. అయితే ఆమె నన్ను బలవంతం చేసి సిస్టర్ ఎట్లాగన్నా మనం ఈ శనివారం మీరు బ్యాంక్ నుండి హాఫ్ డే వచ్చేస్తారు కదా, అప్పుడు మనం ఇద్దరం కలిసిపోయి అక్కడ ఈఎల్ఎస్లో పోయి ఒక చందా కర్ర, ఆ కర్ర కొనాలి అని అంటే నాకు అస్సలు నడిపింపు లేదు. నేను ఇప్పుడు ఇలా టఫ్గా తయారు కావడానికి కారణాలు కొన్ని చాలా ఉన్నాయి, అవి చెప్తానులే మీకు. అంటే ఎవరు చెప్తే వాళ్ళు చెప్పినట్టు, వీళ్ళు చెప్పిన అది చెప్పిన అలాంటిది కాదని నాకు బోధించినాడు దేవుడు. అయితే సరే ఈమె ఇలాగ బాగా ప్రెషరైజ్ చేస్తుంది కదా, ఈ పెట్టెలు ఎవరేయారు సిస్టర్, పెట్టెలు ఎవరేస్తారు సిస్టర్, మీరు వాళ్ళు మరి మనుషులందరూ చూసేటప్పుడే వేస్తారట, ఇట్లా పడితే అందరు పడుతున్నారు కాబట్టి వేస్తారు, ఇట్లా వేస్తే ఇట్లా సీక్రెట్గా ఎవరు వేయరో మనం సేవ జరగదని ఆమె చెప్పింది. అయితే నేనేం చేసిన, ఏంటి ఇంత బలవంతం చేస్తుంది కదా, మోకరించి ప్రార్థన. నేను ఇప్పుడు కూడా మీకు అందరు చెప్తున్నాను ఒక ఆత్మీయ తల్లిగా, ఆలోచనలు చాలామంది చెప్తారు, నరుని హృదయంలో ఆలోచనలు అనేకంగా పుట్టునంట, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. కాబట్టి నువ్వు మోకరించి దేవుణ్ణి అడగాలి, దేవా షో మీ ద వే, వాట్ షుడ్ ఐ డూ. నేను పోయి గొల్లెం పెట్టుకొని ప్రార్థన చేసిన, చాపపరుచుకొని, తండ్రి నాకేం అర్థమవుతలేదు, ఈమె ఇలా ప్రెషర్ చేస్తుంది, నీ చిత్తం అయితేనే నేను ఈ సంగతి కొనాలి, ఈరోజు వెళ్తున్నాను నేను, మరి ఇది ఎక్కడ దొరుకుతుంది అడగట్టు, నీ చిత్తం అయితేనే అది నేను ఇంటికి తీసుకొని రావాలి, చిత్తం కాకుంటే నా అడుగులు నువ్వేం చేయాలి మలిచేయాలి అని ప్రార్థన చేసిన. అద్భుతం జరిగింది. ఎలాగంటే ఈమె నాతో వచ్చేసి తయారైంది, మేమిద్దరం కలిసిపోయినాం, అక్కడ రామ్నగర్ చౌరస్తా పోయినా, ఒక ఆటో ఎక్కబోతుంటే ఒక అతను పరుగెత్తుకొని వచ్చి, అమ్మా, అప్పటికే సేవకురాలనే గుర్తింపు వచ్చేసింది నాకు, అమ్మా నా భార్య 90% కాలిపోయి ఉస్మానియాలో ఉందమ్మా, ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయమని. అప్పుడే నాకు అర్థమైంది, దేవుడు నా అడుగులను ఏం చేస్తున్నాడు, అది కొనకుండా మార్చేస్తున్నాడు. అయితే నేను సరే వెళ్దాం సిస్టర్, దిస్ ఇస్ గాడ్స్ విల్. మనము ఇప్పుడు చందా కర్ర కొనడానికి కాదు, ఇప్పుడు గాంధీ హాస్పిటల్ పోయి ఈ బర్న్ట్ లేడీని చూడడానికి వెళ్దామని చెప్పినాం. అయితే ఇక దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా, ఈ వారం లేకున్నా వచ్చే వారం కొందాం సిస్టర్ అన్నది. సరే ఏం లేదు సిస్టర్, నేను ఈరోజు దేవుని నడిపింపు కొరకు అడిగినాను, దేవుని నడిపింపు అయితేనే మనం అక్కడ వెళ్తాం, లేకుంటే ఈ పేషెంట్ను దర్శించడానికి వెళ్తామని మేము వెళ్ళిపోయినాం అక్కడికి. గాంధీ హాస్పిటల్ పోతే అక్కడ అసలు ఎవరిని రానియడం లేదు. నేనేదో మరి బైబిల్ చేతిలో ఉంది, ఏం కనికరం పుట్టిందో నన్ను రానిచ్చినాడు, మరి ఆమెను కూడా పోనీయలేదు, నన్ను ఒక్కదాన్ని అలౌ చేసినారు. అక్కడికి పోయినప్పుడు దేవా, ఓ తండ్రి, ఆ బర్న్ట్ వార్డ్ పోయిన, గాంధీ కాదు అది ఉస్మానియా నేను పోయింది. అక్కడ పోయినప్పుడు ఈ పెంక మీద చేపలు ఏంచితే ఎట్లుంటుంది, అంత నల్లగా కాలిపోయి దుర్వాసన, ఉడికిపోయిన మాంసం వాసన, నాకైతే ఉక్కిరి బిక్కిరైపోయాను. నేను అలాంటి దృశ్యం ఎప్పుడు చూడలేదు. మూతి బట్ట పెట్టుకొని గట్టి, నాకు అసలు మాట రావడం లేదా ఆ దృశ్యాలు చూసినప్పుడు. బెడ్స్ ఎంత కాలి బొగ్గైన వాళ్ళు కూడా ఉన్నారు. నన్ను తీసుకుపోయినారు ఆ స్త్రీ దగ్గర.
చిన్న పిల్ల, ఆమె 22 సంవత్సరాలు, 3 పిల్లల తల్లి, భర్తనే కిరోసిన్ పోసి తగిలిపెట్టిండట. భర్త ఒక సంఘంలో ట్రెషరర్ అట. ఒక డబ్బులు లెక్క పెడుతుంటే దొంగతనం చేస్తుంటే భార్య అన్నదంట, నువ్వు ఇట్లా దొంగతనాలు చేయకు, మన మీద శాపం వస్తుందంటే భార్యను కొట్టిండంట. మరి కొట్టి తగలబెట్టేసినట్టు ఆవేశంలో కాలిపోయింది, 90% కాలిపోయింది. అయితే నన్ను కళ్ళతో మాత్రం చూస్తుందన్నమాట. నాకు ప్రార్థన కూడా రాలేదు. ప్రార్థన అంటే నా మూలుగుతూ చేసినాను ప్రార్థన, కళ్ళకెళ్ళి నీళ్ళు నాకు వచ్చేస్తుంది, ఇట్లా పట్టుకున్నాను. ఆ దృశ్యాలన్నీ చూసి ఇంటికి వచ్చిన తర్వాత నా జీవితంలో నేను చేతులు చాపి ఎవ్వరికి డబ్బు అడగాలని తీర్మానం చేసుకున్నాను. అంటే డబ్బు కాదు ముఖ్యం, నశించే ఆత్మలే ముఖ్యం. ఎంతమందిలాగా నశించిపోతున్నారు. వారి గురించి నీకు భారం ఉండాలి, దర్శనం ఉండాలి. కానీ ఎంత సంపాదిద్దాం, సేవ ద్వారా ఎంత వెనుకకేసుకుందాం, సేవ ద్వారా ఏం గడిద్దాం అనేది పక్కన పెట్టి దేవుడే గురిగా చేసుకొని దేవుని దర్శనాన్ని నెరవేర్చడానికి ఉన్న తీవ్రత నీలో ఉండాలి. డబ్బు నా ముందు కాదు, నా వెనుక నన్ను వెంటాడి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది కూడా డబ్బు నేను కూడబెట్టుకోవడానికి కాదు, డబ్బు సేవ యొక్క అవసరతలు తీరడానికి. అంటే సాతానుకు భయపడకూడదని దేవుడు నాకు ఇచ్చిన తరబీదు. చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. సాతాను బెదిరింపులు, సాతాను అణగదొక్కడం, నా మీదికి రావడం, ఇవన్నీ నేను అనుభవించాను. అప్పుడు ఒక రోజు ఏడ్చి ప్రార్థన చేసి పడుకుంటే దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. అది సముద్రంలో నుండి ఒక పెద్ద వికృతమైన రూపంతో ఒక సాతానుడు, అంటే వాడు తల పెద్దకుంది, కొమ్ములు ఉన్నాయి, పళ్ళు ఒక్కొక్క పళ్ళు ఇటుకలు, ఒక్కొక్క పళ్ళు ఇటుకలు పేర్చినట్టు భయంకరంగా నవ్వుతూ, మరి పెద్ద చేతులు, తల, కొమ్ములు, కూరలు, వీటితోటి నా మీదకి వస్తుందన్నమాట ఆ సముద్రం నుండి. నేను చూస్తూ ఉన్నా దాన్ని. చూసి ఒక్కసారి యేసు రక్తం జయమని ఒక పంచ్ కొట్టినామాట. పంచ్ కొడితే అది మొత్తానికి అసలు అది లేదు, అంతే మాయమైపోయింది. అది మొత్తానికి అది అట్లా అలాగ లిక్విడ్ ఫామ్లో అయిపోయింది అనమాట. ఇట్ కేమ్ విత్ సచ్ ఏ పెద్ద వైబ్రెంట్ నేచర్తో వచ్చింది. యేసు రక్తం జయమని ఒక పంచ్ కొట్టినాను ధైర్యంతో, అది అలాగ అయిపోయింది, స్ప్లాష్ అనమాట. సో ఎప్పుడు కూడా సాతానుకు భయపడొద్దని పరిశుద్ధాత్మ నేర్పించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపో. ఇక్కడ లయమైపోయినాడు, డిస్ట్రాయింగ్. అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది అపవాది యొక్క క్రియలను లయపరచడానికి. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఒకసారి లేచి పెడితే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ప్రభు, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. కొద్దిసేపు నీ పాదాల దగ్గర మేముండి గత జీవితంలో చేసిన కార్యాలను, చూపిన దర్శనాలను, నడిపించిన విధానాన్ని, నడిచిన మార్గాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చిన ఈ కృపల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ శీర్షిక యేసుతో నా పైన వినడానికి వచ్చిన బిడ్డలను తప్పకుండా 1000 రెట్లు ఆశీర్వదిస్తావు కనుక నీకు స్తోత్రం తండ్రి. యు విల్ బ్లెస్ దెమ్ 1000-fold, Lord. Thank you for the eagerness. They want to hear what has happened in the past and they want to do such mighty things for future. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. అయినా ఈ బిడ్డలను బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరి మీద నీ ఆత్మవర్షం కుమ్మరించండి. అలాగే సంఘస్థులు వచ్చారు, ఇతర సంఘాల కూడా వచ్చారు, అందరినీ మీరు ఆశీర్వదించి గొప్ప సేవలో బలంగా వాడుకోమని, నీ ఆత్మవర్షం వారి మీద కుమ్మరించి పరిశుద్ధాత్మతో నింపుమని, ఘనమైన విజయాలు వారికి దయచేయమని, నశించే ఆత్మల సంపాదనలో వారు అవిరామంగా కృషి చేయడానికి పరిశుద్ధాత్మ బలాన్ని దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు.
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా